సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి, కృప కనికరం కలిగినటువంటి దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. మనము ఈ వరద పరిస్థితులను బట్టి గత వారం 10 రోజులుగా ఎంతో దుఃఖంతో, వేదనతో ఉన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా చాలా వరకు మంచి స్టేటస్లు కానివ్వండి, వాట్సాప్ మెసేజ్లు కానివ్వండి పెడుతూ ఉన్నారు. ప్రే ఫర్ విజయవాడలో ఉన్నటువంటి దుర్భర పరిస్థితులను బట్టి మరి అక్కడ వారి కొరకు అక్కడ పరిస్థితులు చక్కబరచబడేలా మీరు ప్రార్థించండి అనేది చూస్తూ ఉన్నాం. చాలామంది రీల్స్లో మరి వారు ప్రార్థన చేసి ఆ రీల్స్ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. మన నాటంలో చూడడానికి వీలుగా, ప్రార్థించలో ఏకీభవించడానికి వీలుగా ప్రార్థన. అట్లాగే ఇక్కడ ఖమ్మం ప్రాంతం, తెలంగాణ చాలా ప్రాంతాలు, ఒకటి అనేది కాదు, 2 తెలుగు ప్రాంతాలకి చాలా తీరని నష్టం కలిగింది వరద వల్ల. కాబట్టి దేవుడు కరుణామయుడు కాబట్టి కొంత దయ చూపించి వారికి మేలు చేయాలా అనేది ప్రార్థనలోని అంశం. కాబట్టి మనం అలాగ ప్రార్థించడం చాలా అవసరం. ప్రార్థన చాలా బలమైనటువంటి ఆయుధం. ప్రార్థనే నా ఆయుధం కదా. ప్రభుని పాదాలే నా శరణ్యం అనేటువంటి పాట కూడా మనం పాడుకుంటూ ఉన్నాం. ప్రార్థనే మన ఆయుధం. కాబట్టి మనము ఇంకా ఏదో రకరకాలైనటువంటివి కాకుండా వారి గురించి ప్రార్థించటం అనేది చాలా అవసరం. ఇంకా అంతేకాకుండా చాలా వరకు మనం లోకరీతిగా ఒక సామెత వింటుంటాం, ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్న అనేటువంటి మాట వింటూ ఉంటాం. అంటే ప్రార్థించడం తప్పని కాదు నా ఉద్దేశం. ప్రార్థించాలి, పని చేయాలి. అంటే ప్రార్థన విశ్వాసానికి సంబంధించింది అయితే పని క్రియారూపకంగా చూపించేటువంటిది. అంటే విశ్వాసము క్రియలు జోడిందుల బండి, క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పబడింది బైబిల్లో. కాబట్టి మనము ప్రార్థించాలి. 100% కాదు, 110% ప్రార్థించాలి. ప్రార్థనతో పాటుగా మనం ఏదైనా ఎలాగైనా మరి ఏదో ఒక మార్గంలో వారికి సహాయం చేయగలుగుతామా, చేస్తే బాగుంటుంది. కాబట్టి సహాయం చేసేటువంటి క్రియల విషయంలో మనం ముందుండాలి అనేది అంశం. ప్రార్థన స్వభావసిద్ధమైనటువంటి ప్రార్థన, చాలా సులువైన ప్రార్థన. మరి గొప్ప గొప్ప దైవజనులే కాదు, అంటే ఏదో పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది, చాలా గొప్పగా ఉంది అనేటువంటి అంశాలే కాకుండా మరి ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన ఇంకా బహుబలం గలదే అని వాక్యంలో కూడా మనం నూతన నిబంధనలో చూస్తాం. మరి ఉపవాస ప్రార్థన బహుబలము గలదే అనేటువంటి మాటల్లో చూస్తే నాకెందుకో బైబిల్ చదివేటప్పుడు ఒక దగ్గర ఒక చిన్న ప్రార్థన, ఒక సాధారణమైనటువంటి ప్రార్థన, చాలా సింపుల్ ప్రేయర్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైనటువంటి సాధారణ ప్రార్థన అసాధారణమైనటువంటి అద్భుత కార్యాన్ని చేసినట్టుగా నేను చూడడం జరిగింది. ఇదంతా కూడా మీకు తెలిసినటువంటి అంశమే. నేను రెఫరెన్స్ చెప్తే మాకు తెలుసు కదా అంటారు, ఇది మాకు తెలియదా అంటారు. అయినా కూడా మళ్ళీ ఒక్కసారి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం మనకు చాలా అవసరము. మనము యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలో 12, 13, 14 వచనాల్లో మనం గమనిస్తాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఈ ఇశ్రాయేలీయుల ఎదుట అంటే అమోరీయులు అంటే శత్రువులు, వాళ్ళని తీసుకొచ్చి ఇశ్రాయేలుతో అప్పగించాడు. అది యుద్ధం. ఈ యుద్ధం జరిగే పరిస్థితుల్లో ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఇశ్రాయేలీయులు వినుచుండగా, అంటే ఆ దేవుని బిడ్డలు విశ్వాసులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. యుద్ధంలో మధ్యలో ఉన్నాడు, యుద్ధ ప్రాంతంలో ఉన్నాడు, చుట్టూ శత్రువులు ఉన్నారు, యుద్ధం జరుగుతూ ఉంది. కాబట్టి నేనంటాను, ఈయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసాడు, మోకరించి ప్రార్థన చేసాడు, బైబిల్ చదివి ప్రార్థన చేసాడు, ఇవన్నీ నేను అనుకోలేను. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వెంటనే ప్రభు అని ఆకాశం వైపు చేతులు ఎత్తి మొరపెట్టుకొని ఉండవచ్చు. కాబట్టి ఇది నేను ఏంటంటానంటే సాధారణమైనటువంటి ప్రార్థన, ఒక చిన్న పిల్లాడు, ఒక పసిబిడ్డ చేసినటువంటి ప్రార్థన లాగా కూడా మనకు అనిపిస్తుంది. మనమైతే హంగులు ఆర్భాటాలు, ఉపవాస ప్రార్థనలు అంటే దానికి ఒక సిద్ధపాటు, ఇలా ఎన్నో చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ అంత ఏం లేదు. అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఆయనకు తెలుసు కాబట్టి అక్కడ ఇంకేదో జరిగితే బాగుంటుందని ఆయన మనసుకు అనిపించిందేమో. అది జరిగేటట్టుగా ఒక చిన్న మాట నేను అంటాను, మాట సింపుల్ ప్రేయర్. ఏమన్నాడో తెలుసా? యెహోవాకు ప్రార్థన చేసిను. ఏమంటాడంటే యెహోవా నాకు ఇది చేయి అది చేయని కాకుండా యెహోవా నామమున దేవునికి చెప్పుతూ ఏదో దానికి ఇంకో దానికి ఇండైరెక్ట్గా మెసేజ్ పంపించేశాడు. ఇండైరెక్ట్గా ఇంకో దాంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే యెహోవాకు ప్రార్థన చేస్తూ, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. సూర్యుడిని అంటున్నాడు, అయ్యా మేము యుద్ధం బాగా చూసుకోవాలి, తొందరగా నువ్వు కుంగిపోతే చీకటి అయితే మాకు యుద్ధం ఇబ్బంది అవుతుంది, నువ్వు ఇంకాసేపు ఉండు, అలా నిలిచిపో అంటూ ఉన్నాడు.
సరే సూర్యుడు నిలిచిపోతే మళ్ళీ చంద్రుడు కదులుతుంటే బాధ అవుతుంది కదా, ఇబ్బంది అవుతుంది, అటు ఇటు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా రోజు కవర్ కావాలి కాబట్టి చీకటి కావాలి, పగులు కావాలి, రాత్రి కావాలి, రెండు కంట్రోల్ చేయాలి కాబట్టి వెంటనే ఏమంటున్నాడు, ఇంకా చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, అయ్యాలోను లోయలో నిలువుము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువ యుద్ధంలో ఉన్నాడు. అమోరీయులతో యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇజ్రాయేలీలకి. అయితే అక్కడ ఆ యొక్క పరిస్థితిని బట్టి యెహోషువ ఒక చిన్న ప్రార్థన యెహోవాకు చేశాడు. ఏమని చేశాడంటే, కొంచెం ఇది చేయి అది చేయి, వాడు వస్తున్నాడు చూడు, వాడు కత్తి పెట్టాడు చూడు, వాడు ఈట వదులుతున్నాడు చూడు, ఇంకేదో చేయి చాలా కష్టంగా, ఇట్ట ఏమీ లేదు. ఒకటే మాట, యుద్ధం బాగా జరుగుతుంది, ఈరోజు ముగించేసుకోవాలి. యుద్ధం బాగా జరుగుతుంది, ఇంకొంచెం ముగించుకోవాలంటే ఇది పెండింగ్ పడకూడదు, అంటే రేపటికి వాయిదా వేయకూడదు, కాబట్టి ఈరోజు ఖతం చేసేసేయాలి. ఈరోజు ఖతం చేయాలంటే సమయం అయిపోతా ఉంది, ఎట్లా? కాబట్టి సూర్యుడా నువ్వు అక్కడే నిలబడిపో, పగులు అట్లాగే ఉండాలి అంటున్నాడు. అట్లాగే మళ్ళీ చంద్రుడు కథలు వస్తే చీకటి వస్తుంది, ఏం కథను అని చంద్రుడిని ఏమంటాడు, అక్కడెక్కడో ఉన్నావుగా లోయలో, అక్కడే ఉండు, అక్కడ మానే నిలబడు అంటూ ఉన్నాడు. ఇది ఒక ప్రార్థన, ఇది చాలా సింపుల్ ప్రేయర్. డైరెక్ట్గా దేవునితో అనుబంధాన్ని కలిగినటువంటి యెహోషువ లాగా ఆయన ఏమంటాడంటే డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతున్నాడు. అదొక ప్రార్థనగా చెప్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడు అంటే, అది కావాలి, ఇది కావాలి, యుద్ధంలో విజయం కాదు, ఎట్లాగో విజయం వస్తుంది, కానీ ఈరోజు ఇది ఖతం కావాలి, ఈరోజు కంప్లీట్ కావాలి, కాబట్టి సూర్యుడు నిలబడాలి, చంద్రుడు నిలబడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు యుద్ధం కాదు అక్కడ, ఎట్లాగో విజయమే, ఇంకొంచెం కసిగా పోరాడాలి, కాబట్టి పగ తీర్చుకున్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారు, కాబట్టి ఇది ఈరోజు ముగించుకునేలాగా ఇది జరగాలి అంటున్నాడు. ఏమంటాడంటే, సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిన. మనందరికీ తెలుసు, సైన్స్ సబ్జెక్ట్ ప్రకారం మన సోషల్ స్టడీస్లో కూడా చదివింటాం. ఏమంటామంటే సూర్యుడు ఫిక్స్డ్గా ఉంటాడు కదా, మిగతావన్నీ తిరుగుతూ ఉంటారని చెప్తారు కదా, కానీ సూర్యుడు కూడా కదులుతుంటాడని తర్వాత కనుక్కున్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, కాబట్టి సూర్యుడు తిరుగుతూనే ఉంటాడు, కదులుతూనే ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకునేది సైన్స్ ప్రకారం, సోషల్ ప్రకారం పక్కన పెడితే, కొంచెం స్పిరిచువల్గా మాత్రమే దీన్ని గమనికలోకి తీసుకొని వస్తే, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు మొరపెట్టుకున్నది ఎవరికి? యెహోవా. ఎవరి గురించి మొరపెట్టుకున్నాడు? సూర్యుడి గురించి, చంద్రుడి గురించి. అసలు ఆయన గురించి చెప్పలా, వీళ్ళు ఎవరికి చెప్తున్నాడు? మళ్ళీ మొరపెట్టుకుంది ఆయనకే మొరపెట్టుకుంటున్నా. ఎవరితో మాట్లాడుతున్నాడు? సూర్యునితో, చంద్రునితో, నువ్వు నిలువు అనేసాడు. ఈ చిన్న ప్రార్థన పెద్ద ఎఫెక్ట్గా జరిగిపోయింది. చాలా వరకు నేను ఎప్పుడు అంటూ ఉంటాను, చాలా కరుణామయుడు, జాలి కలిగినటువంటి దేవుడు, కొంచెం చాలా ప్రేమించే దేవుడు, కాబట్టి రెస్పాన్స్ చాలా నిదానంగా వస్తుంది. ఎవరి మీద కోప్పుడు దేవ అంటే చాలా స్లో చేస్తాడు, అసలు కొన్నిసార్లు అది చేయడు కూడా. కాబట్టి శత్రుడైనా ప్రేమించమన్న దేవుడు వెంటనే రియాక్షన్లోనికి దిగి మన శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళిపో, నువ్వు కొట్లాడనేది ఈ రోజుల్లో జరిగే పని కాదు. కాబట్టి ఇవన్నీ అప్పుడివి అని అనుకుంటాం. అయితే దేవుడు ఎప్పుడూ కూడా ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడు, తన బిడ్డల పట్ల ప్రేమ ఎంత ఉందనేది ఇక్కడ మనం గమనించవచ్చు. కాబట్టి యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు సూర్యుడిని నిలువుము, చంద్రుడిని నిలువుము అన్నప్పుడు అది వెంటనే జరగటాన్ని, ఎక్కడైనా ఇంత ఆలస్యమైంది అనేది లేదు. మనం ప్రార్థించినప్పుడు చాలా వరకు కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి చట్టం అది. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసినాడు? మొదటి ఆదికాండంలోనే, మొదటి అధ్యాయంలోనే మనకు తెలుసు సూర్యచంద్రులను ఏ విధంగా ఏర్పాటు చేశాడు. రాత్రి నేలుటకు ఒకరిని, పగలు నేలుటకు ఒకరిని ఎట్లా ఏర్పాటు చేశాడు. ఏలికలోంచి వాళ్ళు ఒక రాజులతో సమానము, అంటే రాజులను సైతం నిలబెట్టగలిగినటువంటి దేవుడు ఆయనే, ఆయన సృష్టిలో భాగాలు. కాబట్టి ఆయన చేసినటువంటి పని ఏమిటయా అంటే ఇది ఈ విధంగా చేయడం అనేది మనం చూస్తున్నాం. అసలు ఏమిటి కథకు, కొంచెం ఈ కథలో లోతు తెలుసుకోవడం కోసం బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తే, ఏమైంది అంటే ఈ గిబియోనీయులు ఉన్నారు, అది మహాపట్టణం, మంచి పట్టణం, శ్రేష్టమైనటువంటి పట్టణం. ఈ గిబియోనీయులను మనం ఏమనొచ్చు అంటే, ఈ గిబియోని పట్టణంలో ఉంటున్నారు, మీరు హైదరాబాదీస్ అంటారు, హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి హైదరాబాదీలము అన్నట్టుగా అర్థం అనమాట. అలాగే ఇక్కడ గిబియోన్లో ఉంటున్నారు కాబట్టి ఆ పట్టణాన్ని బట్టి వారికి గిబియోనులు అన్నా, వాళ్ళు వచ్చేసి హివ్వీయులుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ హివ్వీయులు, ఈ గిబియోనీయులు ఎవరైనా వాళ్ళిద్దరు ఒకటి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఊరికే ఉన్నారు మంచోళ్ళు. అయితే ఎవరైతే ఈ శత్రువులని చెప్పబడుతున్నారో వాళ్ళు ఎవరంటే అమోరీయులు. ఈ అమోరీయులు ఊరికే ఉండకుండా 5 రాజులు కలిసి, మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా 10వ అధ్యాయం మొదటి వచనాల్లో ఇవన్నీ ఉంటాయి. మీరు టూకీగా కథలాగా చెప్తే నేను మీతో అసలైన ఇంట్రడక్షన్, అసలైన దానికి మనం వెళ్ళొచ్చు. సో వీళ్ళు ఏం చేశారంటే, ఈ పట్టణాన్ని పట్టుకుందాం, ఈ పట్టణాన్ని ఓడించేసి మనం కలిపేసుకుందాం అనుకొని 5 రాజులు, మీరు గమనిస్తే చక్కగా ఉన్నాయి, మరి మొదటి 2 వచనాల్లో కూడా ఉన్నాయి. యెరూషలేము రాజు అదోనీసెదెకు, హెబ్రోను రాజు ఆహాను,
యర్మాతు రాజు పిరాము, లాకీషు రాజు యాఫియా, ఎగ్లోను రాజు దేబీరు అనేటువంటి వాళ్ళు 5 ఏకమై వాళ్ళు మాట్లాడుకొని గిబియోనీయుల మీదకి వస్తూ ఉన్నారు. ఈ గిబియోనీయులు హిబీలంతా ఒకటి, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ పట్టణం మంచి పట్టణం కాబట్టి దాన్ని ఆక్రమణ చేసుకుంటే, దాన్ని ఓడించి చేతుల్లోకి తీసుకుంటే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయని అనుకుండొచ్చు వాళ్ళు, అది వేరే విషయం. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఏముందంటే, ఈ గిబియోనీయులు అనేటువంటి వారికి యెహోషువ అంటే ఇశ్రాయేలీయులు మిత్రులు. సో ఈ గిబియోనీలు ఏం చేశారు, అరే వీళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒకళ్ళు వస్తే కొట్లాడేటోళ్ళు, వీళ్ళు 5 కలిసి వస్తున్నారు, 5 రాజులు, 5 రాజుల సైన్యం ఉంటుంది, కొంచెం పెద్దదిగా ఉంటుంది, చాలా కష్టమవుతుంది అనేసి వెంటనే యెహోషువకు ఫోన్ చేసేసినారు. సెల్ ఫోన్లో మెసేజ్ పెట్టారు, వాట్సాప్ మెసేజ్, ఏమని ఇటు వస్తున్నారు వీళ్ళు, ఏ కథ ఏంటి పరిస్థితి అని. యెహోషువ ఊరుకుంటాడా? దేవుని బిడ్డ ఊరుకుంటాడా? ఏం ప్రాబ్లం లేదు, వస్తున్నాం అన్నాడు అంతే. సో వాళ్ళు వచ్చి వీళ్ళని కలుసుకున్నారు. ఇప్పుడు ఈ గిబియోనీయులు అంటే ఈ యొక్క ఇజ్రాయిల్ అనేసే ఒక మాటతో దేవుడు అక్కడే చెప్పేశాడు. ఈ గిబియోనీయులు అంటే వీళ్ళు యెహోషువ టీంతో పాటు ఉన్నారు కాబట్టి వీళ్ళంతా ఇజ్రాయిలీల గుంపు. ఈ 5 రాజులు ఎవరైతే వచ్చారో వారు అమోరీయులు. ఈ 5 రాజులు వచ్చినటువంటి పరిస్థితిని చూస్తున్నప్పుడు అక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. అవన్నీ మీరు చదువుకోండి, ఆ ప్రాంతాలు, పేర్లు అవన్నీ కూడా అదే అధ్యాయంలో ఉన్నాయి. అయితే యుద్ధం స్టార్ట్ అయినప్పుడు దేవుని బలంతో కూడబడ్డటువంటి వాళ్ళు, అంతేకాదు యెహోషువ దేవుని అడగని ఏది చేయడు కాబట్టి 8వ వచనంలో ఉంటే మీరు గమనిస్తే గిల్గాలు నుండి శూరులందరూ బయలుదేరి, అప్పుడు గిల్గాల్లో ఉన్నాడు యెహోషువ, అక్కడికి మెసేజ్ వచ్చేసింది, వాళ్ళు పంపించేశారు, ఇట్లా 5 రాజులు కలిసి మా మీదకి వస్తున్నారు, ఏదైనా సాయం చేయమంటే నేను వస్తున్నా అని చెప్పేటప్పటికి గిల్గాల్లో ఉన్నాడు. ఆ నుంచి బయలుదేరినారు. అక్కడ వాళ్ళతో పాటు శూరులందరూ కూడా పరాక్రమము గల శూరులు యోధులందరూ అతని ఎదురు వారందరూ కలిసి బయలుదేరినారు. అప్పుడు యెహోవా వారికి ఏమని చెప్తున్నాడంటే, మీరు భయపడకుడి అంటున్నాడు 8వ వచనంలో, నీ చేతికి వారిని అప్పగించుతున్నాను, వారిలో ఎవడనూ నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. ఎందుకంటే దేవుని నమ్మినటువంటి వాడు, దేవుని పట్ల విధేయత కలిగినటువంటి వాడు, దేవుడు ఏది చెప్తే అది చేసేటువంటి యెహోషువ వీర విధేయుడు అంటారు. కొన్ని చోట్ల మనం రాజకీయ నాయకుల్లో చూస్తూ ఉంటాం, ఎవరినైనా వీడు వీర విధేయుడు అండి, ఎప్పుడు కూడా నా మాట జవదాటాడండి అని చెప్తూ ఉంటారు, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు, వాళ్ళని బినామీలుగా పెట్టుకుంటూ ఉంటారు, అది వేరే విషయం, పక్కన పెట్టేద్దాం అవి. అయితే దేవుడు యెహోషువ విషయంలో ఎంత కన్సర్న్, దయ కలిగినటువంటి వాడు అంటే, ప్రేమ కలిగినటువంటి వాడు అంటే, యెహోషువ అంత విధేయత కలిగినటువంటి వాడు. అంత విధేయత కలిగినటువంటి యెహోషువను ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ బయలుదేరుతున్నప్పుడే యెహోషువ ఏ మొర పెట్టుకున్నాడు, ఇవన్నీ మనం అక్కడే గమనించగలుగుతాం. దేవుడు అయితే ఒకటే మాట అంటున్నాడు, డైరెక్ట్ గా యెహోషువతో మాట్లాడే దేవుడు కాబట్టి ఏమంటే, భయపడకు, వాళ్ళందరూ ఒక్కడు కూడా తప్పించుకోలేడు, మొత్తం నీకు అప్పగిస్తున్నా, పో కొట్టిరాపో అన్నాడు. ఎలాగో దేవుడు వరమిచ్చాడు, ఎలాగో దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా చక్కగా మీరు గమనిస్తే దేవుడు సహాయం అంటే, ఈ రోజుల్లో మనం అక్కడెక్కడ కొంతనే చూస్తున్నాం, కానీ ఆ రోజుల్లో మీరు గమనిస్తే అక్కడ మీరు ఒక చక్కటి మాట ఉన్నది. తర్వాత ఏదో వాళ్ళు ఎంత కూడా ఏదో యుద్ధాలు జరుగుతున్నాయి అంతా చేస్తే 11వ వచనంలో ఏముందో తెలుసా, మరియు వారు ఇజ్రాయేల్ ఎదుట నుండి బేత్లెహేమునకు దిగిపోవు త్రోవను పారిపోతుండగా వీళ్ళ ధాటికి తట్టుకోలేక అమోరీయులు పారిపోతూ ఉన్నారు. పారిపోతున్న వాళ్ళని సైతం దేవుడు వదిలిపెట్టలా. ఎవరో ఈ యెహోషువ ఏమైనా వదిలిపెడుతున్నాడేమో తెలియదు, కానీ దేవుడికి వదిలిపెట్టలా. ఏం చేసాడు అంటే, ఆ దిగిపోవు త్రోవను పారిపోతుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లు ముక్కలుగా కురిపించేవాడని ఈరోజు మన కీర్తన 147లో చదివామే. ఆ వడగండ్లు ముక్కలుగా కాదు, ఒక్కొక్క ముక్క 200 కేజీలు అంటే 100 కేజీలు 200 కేజీలు ఉంటే మనిషి మీద పడితే అంత ఎత్తు నుంచి చచ్చిపోతారు. ఇంకా దాంట్లో అనుమానం ఏం లేదు. వడగండ్ల వాన మామూలు పడితేనే చచ్చిపోయే పరిస్థితులు, రాళ్ళతో కొట్టేట్టే ఉంటుందన్నమాట పరిస్థితి. అటువంటిది యెహోషువకు సహాయం చేయటానికి దేవుడు దేవదూతల ద్వారా ఆ కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి పరిస్థితులు మన కన్నులకు గట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రార్థించటము అంటే సహవాసం చేయటం, దేవునితో ఒక మంచి అనుబంధాన్ని కలిగి ఉండటం. ఎట్టి అనుబంధాన్ని కలిగి ఉంటే ఎటువంటి సహాయం నీకు దేవుడు చేస్తాడని చెప్పడానికి ఒక పెద్ద సాదృశ్యం. చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, చక్కటి స్నేహాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, మంచి విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి, దేవునితో చక్కటి ప్రేమానుబంధాలు కలిగి ఉన్నాడు కాబట్టి, ఈయన ప్రార్థన ఏమిటంటే ఆయన వైపు తిరిగి వీళ్ళని గద్దించాడు, నువ్వు నిలబడు అని సూర్యునితోనూ చంద్రునితోనూ చెప్పాడు తప్ప, మొరపెట్టుకుని గోజాడి ఉపవాస ప్రార్థనలు చేసి కింద పడి దొర్లే మొక్కుదండాలు పెట్టి 40 రోజులు ఉపవాసాలు చేసి 50 రోజులు ఉపవాసాలు చేసి వారంలో ఒకరోజు చేసి ఇంకా తినకుండా ఉంటే ఇంకా బాగుంటుంది యుద్ధానికి పోయినాడు, కడుపుండా తినే పోయించాడు. నాకు తెలిసి లెక్క ప్రకారం ఉపవాసం వండింటాడు అని అనుకోను, అసలు తినిపోతాయి కదా బలం. అంతేకాదు శత్రువులను తరిమి కొడుతున్నారు, పారిపోయిన వాళ్ళు ఇంకా తప్పించుకుంటే ప్రాబ్లం అని యెహోషువ ఎక్కడ పాపం మిస్ అవుతాడు. పాపం మనిషి కదా, కొంత దూరమే చూడగలడు కదా, దేవుడు అన్ని చూడగలడు కాబట్టి వడగండ్ల వాళ్ళ చేత ఎలా ఉంది అంటే అక్కడ పరిస్థితి, వారి మీద పడివేసిన కనుక వారు దేని చేత చనిపోయి, ఇజ్రాయిలీలు కత్తి వాత చంపిన వారి కంటే కూడా వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. అంటే ఇప్పుడు యుద్ధం ఎవరు చేశారు? దేవుడు చేశారు.
చిన్న ప్రార్థన దేవుణ్ణి ఎలా కదిలిస్తుందంటే చాలా కదిలి. కాబట్టి ప్రార్థన చాలా పవర్ఫుల్. ఎస్, నేను ఒప్పుకుంటున్నాను, దానికి నేను స్టాంప్ వేస్తున్నాను. ప్రార్థన చాలా పవర్ఫుల్ టూల్. కానీ నేనేమంటానంటే ప్రార్థన చిన్నదైనా పని చేయాలంటే అసలు పవర్ఫుల్ టూల్ ఏంటంటే దేవునికి నీకు మధ్య ఉండే అనుబంధం. దేవునితో నీకు సత్సంబంధాలు, మంచి అనుబంధాలు. నాతో మీకు ఖచ్చితమైన అనుభవం. ఎవరితోనైనా మంచి రిలేషన్షిప్ ఉందనుకోండి, వాళ్ళ నుంచి సాయం పొందుకోవడం చాలా సులువు కదా. దేవుడు ఆ విధమైనటువంటి రిలేషన్షిప్లో కదిలించబడ్డాడు. ఎంత చక్కగా సాయం చేశాడంటే వడగండ్ల వాళ్ళ చేత శత్రువులందరినీ నశింపు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వారికంటే వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా యెహోషువ అడుగుతూ ఉన్నాడు, వారిపైన వారు వీళ్ళు దొరకాలి, చాలా టైం పట్టేటట్టుంది, ఈరోజు ముగించేసుకోవాలి, మళ్ళీ ఈ తలనొప్పి అంతా రేపటికి క్యారీ ఫార్వర్డ్ చేసుకోకూడదు అనుకున్నాడేమో. ఏమంటాడంటే ఈ రోజే కథం కావాలంటే ముందు పగలు ఎక్కువగా ఉండాలి. కాబట్టి సూర్యుడా నిలబడు, చంద్రుడా నిలబడు. అది జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది జరిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. గిబియోనీయులు మహాపట్టణము, యెహోషువ టీం దానికి కలిగింది. ఈ గిల్గాల్లో నుంచి వాళ్ళంతా కూడా వచ్చేసారు. వడగండ్ల వాన చేత ఎక్కువ మంది వచ్చిపోయినారు. ఇవన్నీ కూడా మనము గమనిస్తూ ఉన్నాం. ఎంత చక్కటి ప్రార్థన, ఎంత చిన్న ప్రార్థన. చాలామంది ఏంటంటే గంటల తరబడి చేస్తే గొప్ప ప్రార్థన అనుకునే వాళ్ళు ఉన్నారు. చాలామందిని మేము చూస్తుంటాం, సేవకులను కూడా మోకాళ్ళు కాయలు కాసినాయి అని చెప్తుంటారు. నేను అది తప్పనను, దాన్ని నేను ఎగతాళిగా తీసుకోను. కానీ అంత ప్రయాస కూడా అవసరం లేదు. ఎక్కడ మనం ఇది కొట్టాలి, ఫస్ట్ దేవునితో రిలేషన్షిప్ నాతో నీ అనుబంధం బాగుంటే నువ్వేం అడిగినా నేను చేస్తాను. నీతో నాకు చక్కటి బంధం ఉంది, నేను చెప్పినట్టు వింటున్నావు అనుకో, నీ మాట కాదనేంత అవకాశం నేను తీసుకుంటానో తీసుకో. ఎందుకంటే అక్కడ ప్రేమ బిల్డప్ అయి ఉంటుంది. విధేయత వల్ల దేవుడు చాలా కనికరాన్ని చూపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రార్థన అనేది చిన్నదా పెద్దదా, టూ పవర్ఫుల్లా కాదా అనే దానికి కాదు. కానీ నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా నా అంశం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే దేవుడు అమితంగా ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా దేవుడిని అమితంగా ప్రేమించే స్థితిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు చక్కగా అడుగుతాం, చక్కగా తీసుకున్నాం, అడగకముందే కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. అందులో అనుమానం ఏమీ లేదు. ఇంత చిన్న ప్రార్థన ఇంత పెద్ద అద్భుతాన్ని చేసింది. కాబట్టి దేవునితో ఉండేటువంటి రిలేషన్షిప్, దేవునితో ఉండేటువంటి బంధం ఎలాగైతే ఇక్కడ పనిచేసిందో, ఈ రోజు మనం ప్రార్థించే ప్రార్థనలు కూడా అలాంటి సందర్భాలకి, అలాంటి అద్భుత కార్యాలకి తావివ్వాలి. అంటే నువ్వు ముందు దేవునితో సరైనటువంటి సత్సంబంధాలు కలిగి ఉండాలి, బెస్ట్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి. తుమ్మితే ఓడిపోయే ముక్కలా ఉండకూడదు. అది నువ్వు ఎలా చేసుకుంటావో అది నీకు. ఇప్పుడు నేను ఎవరినన్నా బాగా రోజు పోయి కలుస్తుంటాను, ప్రేమతో మాట్లాడుతూ ఉంటాను, ప్రతి అవసరానికి అయిపోయి ఆటోమేటిక్గా. రాజులను కూడా లోబరుస్తాడంట కదా దేవుడు, రాజులను కూడా లోబరుస్తాడు. అటువంటిప్పుడు ఆయన ప్రేమను పొందుకోవడంలో ఈ సులువైన మార్గానికి మించిన మార్గం ఇంకొకటి లేనే లేదు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఇంకా చాలా చక్కటి మాటలు ఉన్నాయి. సూర్యుడు ఆకాశం మధ్యమున, ఇదంతా కూడా యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అయితే సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. చాలా స్లో అయింది. ఎంత స్లో అయింది అమ్మా? ఆల్మోస్ట్ 1 డే. ఇప్పటికి కూడా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, నాసా వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క రోజు ఎట్లా మిస్ అయింది, ద లాస్ట్ డే అనేటికి వీటికి టైటిల్ పెట్టేసి ఇప్పటికీ దాని గురించినటువంటి అనాలిసిస్ జరుగుతూ ఉంది. అయితే కొంతమేర కనుక్కున్నారు, అది ఒక రోజు అంతా అంటే 23 గంటల 20 నిమిషాలు మిస్ అయిందట. 23 గంటలు. మీరు నెట్లో వెతికితే సమాచారం దొరుకుతుంది, ఏదో నోటి మాటగా చెప్పేది కాదు. ఈ రోజుల్లో సులువు అయిపోయింది, ఏం చెప్పామనేది మీరు కొంచెం కొట్టి చూసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. 23 గంటల 20 నిమిషాలు అక్కడ మిస్ అయినట్టుగా మరి చెప్పబడుతూ ఉంది. అయితే అది ఎట్లా, అది నిజమా అసత్యమా, లేకపోతే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది సైన్స్ ప్రకారం వెళ్ళేవాడు సైన్స్ ప్రకారం వెళ్తాడు, ఆత్మీయంగా వెళ్ళేవాడు ఆత్మీయంగా వెళ్తూ ఉంటాడు. వాడి యొక్క నమ్మకాన్ని బట్టి అది చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఇది మనం గమనించుకోవాల్సిన విషయం. నేను దాని గురించి బ్రీఫ్గా మళ్ళీ మధ్యలో ఇంకొంచెం చెప్తాను. 23 గంటల 20 నిమిషాలు ఏమైంది, మరి ఒక రోజు మారిందంటే ఇంకా 40 నిమిషాలు ఎక్కడ పోయింది అనేది నేను మీకు చెప్తాను. మొత్తం 24 గంటలు ఒక రోజుకి అయినప్పుడు ఒకనాడు ఎలా అంటే ఇక్కడేమో 23 గంటల 20 నిమిషాలు కనిపిస్తూ ఉంది అనేది కొంతవరకు కనిపెట్టారు. అయితే ఇంకా 20 నిమిషాలు 40 నిమిషాలు ఎక్కడ పోయింది అనేది నేను మీకు తర్వాత చెప్తాను. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎంతమంది సైంటిస్టులు ఉన్నా, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఎంతమంది కలిసినా ఒక మాట నేను మీకు చూపిస్తాను. ఇర్మియా 32:27లో ఏముంది ఒకసారి చూడండి. ఇర్మియా 32:27లో అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చునని 26వ వచనంలో చెప్తూ 27వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా.
ఇది అనేక చోట్ల మనం ఈ వాక్యాన్ని చూస్తూ ఉంటాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనుషులకు అసాధ్యమైనది ఏదైనా ఉందేమో, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అసాధ్యం ఏది లేదు కాబట్టి అడిగినవన్నీ ఇస్తాడు అనుకోవడం కూడా వెర్రితనము. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, నువ్వైనా నేనైనా అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయ సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన. నువ్వు ఏది అడిగితే దానికంటే మించిందే చేయగలిగినటువంటి బలం ఉన్నటువంటి దేవుడు. అయితే నీకు ఆయనకున్నటువంటి రిలేషన్షిప్, నీకు ఆయనకున్నటువంటి బంధుత్వాన్ని బట్టి అది ఇవ్వబడుతుంది, నువ్వు తీసుకోబడుతూ ఉంటావు. అది గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే, నేను సర్వశరీరులకు దేవుడను, ఇది అసాధ్యమేమో, ఇది ఎలా జరిగి ఉంటుంది, ఒకరోజు ఎక్కడ మిస్ అయింది, లాస్ట్ అయినటువంటి ఆ డే ఎలా కనిపెట్టడం అనేది ఇప్పటికీ తల బద్దలు కొట్టుకున్నటువంటి సైంటిస్టులు ఉన్నారు. కొంతమంది అలా అంటున్నారు, కొంతమంది ఇలా అంటున్నారు, కొంతమంది రిలీజియస్గా ఉండేటువంటి వాళ్ళు, క్రీస్తు నమ్మినటువంటి వారు, క్రైస్తవులు ఇది ఇట్లా జరిగింది అనాలిసిస్ చేసే వాళ్ళు ఉన్నారు. కొత్తలో ఈ విషయాన్ని నేను ఒక పాస్టర్ దగ్గర అన్నాను, ఎట్లా పోయింది అన్నా అంటే, తెలీదా నీకు, ఫిబ్రవరిలో 28 రోజులు అందుకే అన్నాడు. కథం, ఇంకా నేను మళ్ళీ ఆయన జీవితంలో ఆయన ఎప్పుడు కలవలే. ఎందుకంటే అంత సులువుగా అంత జ్ఞానంతో సమాధానం ఇచ్చినాడు అంటే ఆయనకు దండం పెట్టాలి అనుకొని ఇంకా మళ్ళీ ఎప్పుడు ఆయన్ని కలవాలా. నేను అంత సులువుగా చెప్పేస్తారు మీకు, అంత జ్ఞానవంతులు. నేను అందులో నేను కొత్త అనేది ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి ఏం జరుగుతుంది అంటే, ఏదో చెప్తే వింటాడులే అనుకొని ఉంటారు అన్నమాట. కాబట్టి అదే ఫిబ్రవరిలో 28 రోజులే కదా, ఒకరోజు అదే మిస్ అయింది, అందుకే 28 రోజులు ఉంటాయి. మరి అన్ని చోట్ల 30 అంటే 29 ఉండాలి కదా, మళ్ళీ దానికి లీప్ సంవత్సరం ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి అటువంటి వాళ్ళ జోలికి పోకండి, లేని జ్ఞానం సంపాదించుకోకండి. ఆ జ్ఞానం లేకపోయినా పర్వాలేదు. కాబట్టి మీరు గమనిస్తే, మీరు నెట్లో వెతుకుతే సైంటిస్టులు ఇప్పటికీ సెర్చ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది క్రైస్తవులు అంటారు, లేదు ఇది 23 గంటల 20 నిమిషాలు సెట్ అయిపోయింది, మిగతా 40 నిమిషాలు ఎక్కడుంది, ఎక్కడ మిస్ అయిందంటే 2వ రాజులు 20వ అధ్యాయం, 2వ రాజులు 20వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. 2వ రాజులు 20వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, అది 10 మెట్లు ముందుకు నడిచింది. 10 మెట్లు ఎనికి నడవాలంటే ఒక డే ఖతం చేస్తున్నాడు దేవుడు. ఎక్కడ డే కాదు, టైం, కొంత సమయం. ఈ 10 మెట్లు ఎనికి నడవటం అంటే, తిరిగి దాన్ని మళ్ళీ మనం చేర్చుకోవాలి అంటే ఎంత టైం పోయి ఉంటుంది అంటే, దాన్ని 40 నిమిషాలుగా లెక్క కడుతూ ఉన్నారు. సో ఇక్కడ 40 నిమిషాలు, అక్కడ 23 గంటల 20 నిమిషాలు, మొత్తం కలిపితే 24 గంటలు ఒక రోజు మిస్ అయింది. కాబట్టి ఇది రకరకాలుగా సైంటిస్టులు చెప్తా ఉంటారు. ఇదంతా కూడా అక్టోబర్ 30, 1207 సంవత్సరం బీసీ, బిఫోర్ క్రైస్ట్ ఏరాలో జరిగినట్టుగా కొంతమంది చెప్తున్నారు. మళ్ళీ కొంతమంది పలానా సంవత్సరం అని చెప్పలేకపోతున్నారు. కానీ జూలై 22, 23 అది ట్యూస్డే, వెన్స్డే పడింది, ఆ రెండింటిలో ఒకటి మిస్ అయిందని కొంతమంది చెప్తున్నారు. ఇలా రకరకాలుగా చెప్తుంటారు. అవి చదివితే మనకు పిచ్చెక్కుతుంది. కానీ అవి కాదు, కానీ ఖచ్చితంగా బైబిల్ సత్యం అనేది మనకు తెలుసు. కాబట్టి ఎక్కడ పోయిందో, ఎలా పోయిందో, ఎందుకు పోయిందో దేవుడు ఒకరోజు చూపిస్తాడు. ఖచ్చితంగా దర్శనంలో మనకు బయటపడతాయి. అన్నీ కూడా సైన్స్ ప్రకారం కూడా ప్రూవ్ చేయబడతాయి. ఇవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే మనం ఆత్మీయంగా చూడాల్సి వస్తే మాత్రం తప్పకుండా దీని యొక్క లోతు ఏంటో మనం గ్రహించుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే, యుద్ధము అనేది మనము శరీరరీతిగా జరుగుతున్నటువంటి శ్రమలకు గుర్తుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో యుద్ధం చేయని క్రైస్తవుడు లేనే లేడు. యుద్ధం అంటే పోరాటం, శ్రమలు లేని క్రైస్తవుడు లేడని చెప్పాలి. కరెక్ట్గా చెప్పాలంటే అనేక రకాలైనటువంటి శ్రమలు, ఇంట బయట, ఇంకా ప్రతి చోట, వెళ్ళిన ప్రతి చోట, ఉన్న ప్రతి చోట కూర్చుంటే కష్టమే, లేస్తే కష్టమే, అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాడు. అంటే క్రైస్తవ జీవితం అంటే దినదినగండ 100 లాగా కాదు, కానీ నిరంతర పోరాటం. అది నిరంతర పోరాటం. ఎందుకంటే మంచిగా బ్రతకాలి, మంచితనం ఉండాలంటే ఎదుటోడు ఉండనీయడు, వాడు ఏదో గెలుపుతాడు, మనకేదో ఆవేశం వస్తుంది, మనం ఎట్లాగా పోతాం, వాడిని బట్టి మనం తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, ఏదో జరిగిపోతూ ఉంటాయి. కానీ మనకు తెలుసు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అన్న వాక్యం ఉన్నది. కాబట్టి మనల్ని మనం ఎలాగా చేర్చుకోవాలి, ఎలాగా సరి చేసుకోవాలి అనేది మనం చూస్తే, ఇదన్నీ కూడా స్పిరిచువల్ వార్, ఆత్మీయ పోరాటాలు అని అంటాం. కాబట్టి ఈ యుద్ధం అనేది నేను ఎక్కడ సింబాలిక్గా తీసుకొస్తానంటే, యుద్ధం అంటే మనకు జరిగేటువంటి శ్రమలు, మనకు ఉన్నటువంటి ఇబ్బందులు కదా. ఒక 10-15 రోజుల నుంచి పిల్లలకు బాగాలేదు, భార్యకు బాగాలేదు, భర్తకు బాగాలేదు అని ఏ కుటుంబాన్ని దర్శించినా కూడా జ్వరం వచ్చిన వాళ్ళు ఒకళ్ళన్నా ఉంటారు, జర ప్రార్థన చేసుకోండి అని చెప్తా ఉంటారు వాళ్ళు. సరే, ఖచ్చితంగా. కాబట్టి ఏదో చిన్నదో పెద్దదో ఏదో ఒక రకమైనటువంటి శ్రమ, ఇవన్నీ కూడా యుద్ధాలు అంటాను నేను. ఇవన్నీ కూడా పోరాటాలు. ఒక అన్ఎంప్లాయ్మెంట్ వ్యక్తి ఉన్నాడు, ఆయన యుద్ధం అన్నమాట. ఏంటి? జాబ్ కొరకు. ఒక ఆర్థికంగా నిలబడుకోలేని ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు,
ఒక ఇంటి స్థలం కావాలని పోరాడేటువంటి కుటుంబం ఉన్నది. యుద్ధం చిన్న సైజు పెద్ద సైజు ఏదో ఒకటి, మొత్తానికైతే యుద్ధమే అది. కాబట్టి ఈ యుద్ధంలో నీ పోరాటములో నువ్వు విజయం పొందుకునేటట్టుగా శత్రువు మీద పగ తీర్చుకుని వరకు, అక్కడ పదం ఒకటి ఉంది యెహోషువ గ్రంథంలో, మీరు చూస్తే 10వ అధ్యాయంలో ఏమన్నది తెలుసా? సూర్యుడు ఆగాడు. ఎందుకు అంటే శత్రువు మీద పగ తీర్చుకుని వరకు. యుద్ధం ఒకటే కాదు, ఊరికే కొట్టను. ఎట్లా కొడతానంటే సాతాను కానీ దిమ్మ తిరిగేలా, మైండ్ బ్లాక్ అయ్యేలా, మళ్ళీ ఇంకొక ఏమంటారు మనిషి మామూలు స్థితికి రావాలంటే ఎంత టైం పడుతుందో అంతకు 100 రెట్ల టైం అడిగి పట్టాలి. అలాంటి దెబ్బ కొడతారు. మనం ఏం చేస్తున్నామంటే ఆ శ్రమ నుంచి తప్పించుకోవడానికే సరిపోతుంది అది మనకి. ఇక వాడిని దెబ్బ కొట్టేంత పరిస్థితి మనకెక్కడ ఉన్నది? మళ్ళీ వాడు మనల్ని గిక్కుతాడేమో, మనల్ని గెలుపుతా ఇదే ఉంటుంది కదా. ఎవరి మీద కన్నా వెళ్ళాలంటే ఇవాళ గమ్మునుంటాడు, రేపు ఇంకో దగ్గర గెలుపుతాడేమో, ఇంకో ఇబ్బంది అవుతుందేమో అని మౌనంగా భరించడానికి నేర్చుకుంటూ ఉంటాం. భరించడం తప్పని నేను అన్నాను, కానీ అన్యాయాన్ని సహించడం చాలా తప్పు అంటాను నేను. అన్యాయాన్ని సహించడం చాలా తప్పు. అన్యాయం జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పలేని వాడు పిరికి పందా, వాడు దేవుని బిడ్డ కానీ కాదు కదా. ఎన్నోసార్లు చెప్పాను నేను మీకు కదా. ఎక్కడో ఏదో అన్యాయం జరుగుతుంది, ఆడపిల్లని ఎవరో ఏడిపిస్తూ ఉన్నారు రోడ్డు మీద, భక్తులం కదా. కాబట్టి చక్కగా రోడ్డు మీద హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అనుకుంటా మోకరించి ప్రార్థన చేస్తే అయిపోతుంది. అగ్ని వర్షం గంధకాల్లాగా కురిసి రౌడీలను గుండాలను కాల్చి బూడిద చేసి పంపిస్తుంది. అవునా? ఏం పోతే మళ్ళీ ఆ కత్తి ఏదో ఉంటే మనకు గీసుకుంటే మనం చేస్తే బాగా ఇబ్బంది కదా. ఇట్లా ఆలోచన చేస్తాడు క్రైస్తవ పోరాటానికి అర్హుడు కానీ కాదు. కాబట్టి పోరాటం, ఈ పోరాటం తథ్యము క్రైస్తవ జీవితంలో మామూలైనటువంటి అంశము. దీనికి పెద్దగా హంగుల ఆర్భాటాలు ఏమీ అక్కర్లేదు. అయితే మీరు గమనించవలసింది ఏంటంటే, చక్కగా ఉంది ఆ పదం మళ్ళీ చదువుతారా యెహోషువ గ్రంథంలో? ఏమనుంది తెలుసా అక్కడ? శత్రువు మీద పగ తీర్చుకోవటం. జనులు తమ శత్రువుల మీద, అక్కడ సైన్యంలో ఉన్నటువంటి వారు, సైన్యంలో యుద్ధానికి వచ్చిన వాళ్ళు లేదు. అక్కడ ఏమని ఉందంటే జనులు అని ఉంది. అంటే అది ఒక ఆత్మీయంగా మనం తీసుకుంటే ఒక క్రైస్తవుడు, క్రీస్తుని అంగీకరించినటువంటి బిడ్డ, ఒక మంచి విశ్వాసి తన జీవితంలో జరుగుతున్నటువంటి వాటిని బట్టి, ఆ శ్రమలను బట్టి, ఆ ఇరుకులను బట్టి ఒక యుద్ధంగా దాన్ని చిత్రీకరించుకునేటువంటి వాడు ఓడిపోడు, గెలుస్తాడు. అయితే ఆ గెలుపు ఎట్లా ఉండాలంటే దిమ్మ తిరిగిపోవాలి అవతలవాడికి. ఎలా తిరిగిపోవాలంటే, ఏదో యుద్ధం చేశాము, వాడేదో యుద్ధానికి వచ్చాడు, నేను కొట్టాను, వాడు పడిపోయారు, అయిపోయింది, ఇంకా నాకు విజయం వచ్చింది, ఆ ప్రాంతం నాది, దాన్ని నేను ఆక్యుపై చేసి, ఇది కాదట. ఏమనట? పగ తీర్చుకున్నట్లుగా ఏం చేశాడట? సూర్యుడి చంద్రుడిని ఆపివేశాడు. కాబట్టి ఈ ఆత్మీయ పోరాటంలో, నీ యుద్ధంలో నువ్వు గెలిచినట్లుగా దేవుడు నీకు కృపదయ చేస్తూ ఉన్నాడు. ఏం కృపదయ చేస్తున్నాడు అంటే, సూర్యుడిని ఆపివేశాడు. అంటే ఏమంటాడు? నేను ఒకటిగా చెప్పాలంటే పగటిని పెంచాడు, అంటే వెలుగునిచ్చాడు. రాకడ వచ్చేసింది అనుకో, ఇంకా ఏదన్నా తర్జువర్జన పడి ఇంకా కొంచెం అటు ఇటు అయ్యే వాళ్ళు కొంచెం మొత్తం కొట్టుకుపోతారు. అందుకని దేవుడు సమయాన్ని పెంచుతూ ఉన్నాడు. ఈ సమయం పెంచడం కానీ, ఆ రోజు ఆ వెలుతురుని పెంచడం కానీ, మన జీవితాలకు కావాల్సిన సమయాన్ని ఇవ్వటం కానీ నేను దానికి సమానంగా భావిస్తూ ఉన్నాను. నీ యుద్ధంలో నువ్వు చేస్తున్న పోరాటంలో విజయం నీదే. కానీ ఎలా ఉండాలంటే శత్రు మీద పగ తీర్చుకునేటట్టుగా ఉండాలి. దానికోసం వెలుతురుని పెంచుతున్నాడు, వెలుగును పెంచుతున్నాడు, పగటి సమయాన్ని పెంచుతున్నాడు. ఎందుకంటే పగటికి సంబంధించిన నీవు జాగ్రత్త పడటం కోసం, పగటికి సంబంధించిన నీవు ఆత్మీయంగా బలపడటం కోసం, పగటికి సంబంధించిన నీవు దేవునికి సాక్షిగా నిలబడటం కోసం దాన్ని పెంచుతూ ఉన్నాడు. కాబట్టి ఇది దాన్ని కింద మనం ఆత్మీయంగా తీసుకుంటే, ఈ పోరాటంలో నీకు వెలుగు సంబంధులు, దేవుని బిడ్డలు సహాయకారులుగా ఉంటారు. నీవు వెలుగు సంబంధివి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని ఎందుకు చెప్పాడంటే, ఇదిగోరా బాబు, ఇంత సమయం ఇస్తున్నాను, నువ్వు సర్దుబాటు చేసుకో, సరి చేసుకో, శత్రువు బలవంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాను అన్నాను కదా. ఎందుకు రా పిరికి పందలాగా బాధపడతావు? శ్రమ రాగానే బాధ, ఇరుకు రాగానే బాధ, పోరాటం ఏమైతే ఏమంది, కాస్త నిలబడదాం అనుకునేవాడు చక్కవైపోయాడు ఈ రోజుల్లో. తగ్గించుకోవడం అంటే బైబిల్లో వాక్యాలు ఉన్నాయి కదా, సహనం అంటాడు, ఇదంటాడు, నిజమే. కానీ దేవునికి మహిమకరంగా తగ్గించుకుంటే బాగుంటుంది. కానీ దేవునికి అవమానకరంగా ఒక పిరికి పందలాగా, చేతగాని వాడిలాగా నువ్వు తగ్గించుకుంటే ఏమొచ్చా? శత్రువుతో పోరాటం అంటే ఎట్టుండాలి? శత్రువుకు వెన్ను చూపించేటువంటి వాడు పిరికివాడా, ధైర్యవంతుడా? శత్రువుకి ఏం చూపించాలి? ఎదురుగా నిలబడితే ఏం కనపడాలి? ఇది కనపడాలి. ఎనికి పారిపోతా ఉంటే వీపు కనిపిస్తుంది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఒక ఆత్మీయమైనటువంటి సిచ్యువేషన్గా నువ్వు తీసుకుంటే, దేవుడు నీ పగటి సమయాన్ని పెంచుతున్నాడు, నీలో జ్ఞానం పెంచుతున్నాడు, నీలో బలం పెంచుతున్నాడు, నీలో విశ్వాసం పెంచుతున్నాడు, శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు. శత్రువుల మీద పగ తెచ్చుకోవడానికి, జయం పొందడానికి కాదు. జయం ఆల్రెడీ ఇచ్చాడు దేవుడు. ఆల్రెడీ దేవుడే తోడుగా నడిపిస్తున్నాడు. దేవుడే యుద్ధం చేస్తున్నాడు నీ పక్షాన. యుద్ధము యెహోవాదే. కానీ సమస్యల్లో నీవు బలం పంచుకోవాలి. శ్రమ లేకపోతే నువ్వు బలవంతుడవు కాదు. శ్రమ నిన్ను బలపరచడానికి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
శ్రమ నిన్ను బలపరచడానికి. శ్రమలు లేకపోతే చేతగాని వాళ్ళం అవుతాం. ఏమీ తెలియదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. కాస్త లోతుకు వెళ్ళాలంటే ఆ శ్రమ ఈ శ్రమ అదెట్టా ఉంటుంది ఇదెట్టా ఉంటుంది. మనం రుచి చూచి జరిగి తిని అన్నట్టుగా ఆ శ్రమలు కూడా రుచి చూచి తెలుసుకోవాలి. ఏ శ్రమ ద్వారా ఎంత బలం ఉంచుకోగలం అనేది మనకు లెక్క ఉంటుంది, ఒక పద్ధతి అనాలిసిస్ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. కాబట్టి వీటిని మనం గమనించుకుంటే ఈ అమోరీయులు, శత్రువులు, దేవుణ్ణి అనుసరించని వారు దేవుణ్ణి అనుసరించేటువంటి ఆ గిబియోను లేదా హివీయులు లేదా ఇశ్రాయేలీలతో పోరాడుతున్నప్పుడు వడగండ్ల వాన చేత లెక్కకి మించిన వారిని నాశనం చేశాడు దేవుడు. అంతేకాకుండా ఇంకా యెహోషువలో ఉన్నటువంటి పట్టుదల, పౌరుషం ఏంటంటే ఇంకా మేము చేయాల్సింది చాలా ఉంది, మేము శత్రువులను పడగొట్టాల్సింది చాలా ఉంది. కాబట్టి సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు నిలిచిపోవాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇది నేను ఎక్కడ చూసినా ప్రార్థన అనగానే చాలా సమయం తీసుకుంటాం మనం చూస్తుంటాం. ముఖ్యంగా ఎవరి మీదన్నా కోపంతో కానీ ఎవరి మీదన్నా ద్వేషంతో కానీ చేస్తే అసలు అది ఎప్పుడు నెరవేరుతుందా కూడా మనకు తెలియని పరిస్థితుల్లో ఉంటే తర్వాత ఎప్పుడో చేస్తాడు దేవుడు. నేను కూడా అంటూ ఉంటాను కదా, ఆలస్యంగా జరిగిన న్యాయం కూడా అన్యాయంతో సమానమే. నువ్వు న్యాయం చేయాలి అంటే ఎప్పుడు కావాలో అప్పుడే ఇయ్యాలి. నాకు ఆకలి అవుతుంది ఇప్పుడు పెట్టాలి, సద్యన్నమా మామూలు అన్నమా ఇంకే అన్నమా పాచిపోయిందైనా సరే పెట్టు. నువ్వు 10 రోజుల తర్వాత బిర్యానీ వండి పెడతానంటే ఇప్పుడు కదా నేను ఆకలితో అడమటిస్తున్నాను, ఇప్పుడు నాకు ఏదన్నా పెట్టు. కాబట్టి దేవుని విషయంలో మనం అనేక రీతిలుగా ఆయన సహనంతో ఉండటాన్ని, ఓపికతో ఉండటాన్ని, మనకు అలాగే ఉండమని చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ రియాక్షన్ ఇంత ఫాస్ట్గా జరగటాన్ని అద్భుతంగా చెప్పబడదు. ఇవన్నీ కూడా మనం గమనిస్తే లోకరీతిగా కూడా అనేక కథలు మనం చూస్తే చాలా ఉన్నాయిటువంటివి. అవన్నీ కూడా మనం కథలుగా నేర్చుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇక్కడైతే దేవుడు అంత కృప దయచేసినటువంటి వాడు. అలాగ జరగాలి, అలాగ ఉండాలి అంటే నువ్వు ఒకటే జ్ఞాపకం పెట్టుకో ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఏలాగో దేవుడితో అనుబంధాన్ని కలిగి ఉన్నావు. యుద్ధాలు సహజమే, కానీ ఆ యుద్ధాలు నీ పక్షాన దేవుడు చేయాలంటే ఉరికి వస్తాడా? నీ పక్షాన నేను వచ్చి ఏదైనా చేయాలంటే ఎందుకు చేయాలి? ఏం అవసరం? నీకు నాకు మధ్య లింక్ ఏంటి? దేవుడు అట్లా అడగడు కాబట్టి సరిపోయింది. అడిగితే ఏమన్నా చెప్పుకోవడానికి మన దగ్గర ఉందా? ఇదిగో నేను ఆ పలానప్పుడు చేసింది, ఇదిగో నీకు నేను అట్లా ప్రేమ చూపించింది, ఆ రోజు మా ఇంటికి స్థానం పెట్టింది, నీకు ఆ రోజు బట్టలు కొనిచ్చింది అని చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? అవి మనం ఎక్కువ పోగేసుకోవాలి, అది ప్రేమతో జరగాలి. కాబట్టి ఎప్పుడైతే మనం అటువంటి కలిగి ఉంటామో దేవుడు అనుగ్రహాన్ని పొందుకుంటామనేది దేవుని యొక్క విషయాల్లో మనం గమనిస్తున్నాం. ఒక నరుని మనవి ఆలకించినటువంటి ఆ దినము వంటి దినము మరి ఎప్పటికీ లేదనేది మనం చూస్తాం. ఏమని ఉందమ్మా అక్కడ? ఒక నరుని ఏమని మనవి దేవుడు ఆలకించడం ఆ దినము వంటి దినము లేనే లేదట. అంతకు ముందు లేదు, ఆ తర్వాత లేదట. అంత బాగా విన్నాడట దేవుడు. అలాగ వినగలిగినట్లుగా నీ మొర ఉన్నదా? అలాగ విని వెంటనే యాక్షన్లోనికి దిగేటట్టుగా నీ యొక్క మనవులు ఉన్నాయా? అలాగ ఉన్నదా నీ యొక్క ప్రార్థన? అలా ఉండాలి అంటే నువ్వు గొప్పవాడిపై ఉండాలేమో కదా. నువ్వు 6 అడుగులు ఎత్తు, 100 కేజీల బరువు, గొప్పగా టిప్ టాప్గా కదా, మంచి హెయిర్ స్టైల్తో కదా ఉండాలి కదా. ఏముండాలి? నువ్వు ఎటువంటి వాడవన్నా కానీ మీరు పాస్టర్స్ని గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో పొట్టిగా, నల్లగా, లావుగా, బటనెత్తితో ఎంత సుందరంగా ఉండేవాళ్ళు కదా, ఎంతో అందంగా ఉండేటోళ్ళు. కానీ వాళ్ళతో దేవునికి అనుబంధం ఎట్లుండేది తెలుసా? ప్రభువా అనగానే ఉండు వస్తున్నా, అంత చనువు. ఒక్కళ్ళన్నా అందంగా ఉన్నారని చెప్పబడి ఈ రోజుల్లో పాస్టర్స్ని చూస్తున్నామా? ఈరోజు పాస్టర్ పనికి వచ్చినామంటే ఒక కారు ఉండాలి కదా. కారు లేకపోతే వెంటనే ఒక 10 మంది విశ్వాసం ద్వారా కారు ముందు కొనుక్కోవాలి. సేవకు వెహికల్ అవసరం అండి అంటాడు ఆయన. అంతే, కొనియాలి కాపర్లు, మరి తప్పదు కదా. ఇంకేమనంటే మంచి బట్టలు ఉండాలి, మరుసటి రోజే టీవీలో కనపడాలి. అన్నిటికీ మించి ఈ రోజుల్లో తన బైబిల్ తను మోసుకుంటే నామర్ద చిన్నతనం. కాబట్టి అసిస్టెంట్ పాస్టర్ ఉండాలి. బైబిల్ అసిస్టెంట్ పాస్టర్ కూడా అనకూడదు, వాడిని బాడీ గార్డ్ ఏదో మొత్తానికి బైబిల్ మోసేటోడు ఒకటి ఉండాలి. కానీ పాత నిబంధనలు ఒకసారి చూస్తే, పాత నిబంధనే కాదు కొత్త నిబంధనలు, పేతురు, పౌలు, తిమోతి, ఎంతమంది, స్టెఫను, ప్రాణాలు అర్పించిన స్టెఫను. కాబట్టి నీ ప్రార్థన సరళి చిన్నదా పెద్దదా అనేది కాదు. అంటే ప్రార్థన నేను చిన్నపుచ్చట్లేదండోయ్, ప్రార్థన చాలా బలమైన ఆయుధం, ఇందులో అనుమానం ఏమీ లేదు. కానీ ప్రార్థనతో పాటు ప్రభుతో ఉన్న అనుబంధం వర్కౌట్ కావాలి, ప్రభుతో ఉన్నటువంటి రిలేషన్షిప్ మంచిగా ఉండాలి. ఇదిగో ప్రభువా అంటే చాలా సింపుల్గా ఉండాలి. మొర అంటే గోజాడి మొర పెట్టుకొని బట్టలు దించుకొని ఉపవాసాలు ఉండి నీరసించి తొందరగా చేస్తే లాభం ఉంది. ప్రభు ప్రేమలో ఎదిగిన వారుగా ఉండి నిజంగా మనం ప్రేమను నిజంగా ప్రేమిస్తే వాడితో పని చేయించుకోవాలి, అపాపతో పని చేయించుకోవాలంటే ముద్దు మాటలు 4 చెప్పి బుట్లు వేసుకుంటే అయిపోయాయి. అంతేనా? ఎంత బాగా చేస్తారు కదా పిల్లలు.
అట్లాగా ప్రభువులో కూడా మనం అలాగ ఉండాలనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండదు అని చెప్తున్నటువంటి దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మరి నరుని మనవిని వినిన ఆ దినం వంటి దినం ఇంకొకటి లేదు. నాడు యెహోవా ఇజ్రాయేలీల పక్షమున యుద్ధము చేసిన దేవుడు చేశాడు. యెహోషువ చేయలేదు, జనులు కాదు. కానీ అక్కడ కూడా జనుల్ని హైలైట్ చేస్తూ ఉన్నాడు దేవుడు. వారిని బట్టి దేవుడు వారిని ప్రేమించిన విధానాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇటువంటి అద్భుతాలు చాలా జరిగాయి. కానీ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడంతా కూడా ప్రభు యొక్క పేరున వాళ్ళు వెళ్ళారు, ప్రభు పేరున వాళ్ళు నడిపించబడ్డారు. ఆ కార్యాలను జరగటాన్ని మనం చూస్తున్నాం. మోషే విషయంలో ఎర్ర సముద్రం పాయలుగా చీల్చబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సైన్స్ ప్రకారం కూడా కనుక్కున్నారు, మునిగిపోయిన ఫరో రథాలు గీతాలు కూడా దొరుకుతున్నాయని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఇంటర్నెట్లో వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా సత్యాలు. మరి అన్ని సత్యాలు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అదొకటే కాదు, ఇంకా అటువంటి విచిత్రాలు చెప్పుకోవాల్సి వస్తే యోనా కదా, ఎవరైనా 3 రోజులు చేప కడుపులో ఉండటం అంటే అసలు మనిషి పట్టే ఎంత చేప అంటే పెద్ద చేపలు ఉండవచ్చేమో, కానీ అవి ఏదో నమిలి మింగినాయంటే చచ్చిపోతాం మనం, ఏడైతాం మనం. అటువంటిది బాగా కంఫర్ట్ జోన్లో ఒక ఏసీ రూమ్ కడుపులో ఏర్పాటు చేసి, చేప కడుపులో ఏర్పాటు చేసి చక్కగా 3 రోజులు కదా, ఏదో తిండి తిప్పలు కూడా ఉండాలి కదా. 3 రోజులు పాపం ఏం చేసి ఉంటాడు, తిండి తిప్పలు లేకుండా మంచి భోజనం పెట్టింటాడు దేవుడు అక్కడ లోపల. ఏమి విచిత్రం అండి, అద్భుతాల మీద అద్భుతాలు. ఈ రోజు నీవు వరదలు ఆగిపోవాలి, వంకలు ఆగిపోవాలి, లేకపోతే అవి ఎండిపోవాలి, మళ్ళీ మామూలు స్థితి రావాలి. ప్రార్థించడం నేను తప్పని అనటం లేదు, ప్రార్థించాలి. కానీ ఎట్లా ప్రార్థించాలి? నువ్వు దేవునితో సరైన అనుబంధం పెట్టుకుని ప్రార్థించాలి. చక్కగా అది జరగాలని నిండు మనసుతో ప్రార్థించాలి. షో కోసమో, రీల్స్ వేసుకోవడం కోసమో, వీళ్ళు ఏమీ నాకు ఎక్కడో ఉండి కూడా ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి కూడా ఎంత చక్కగా ప్రార్థన చేస్తారు. మా ప్రార్థన దేవుడు పాస్టర్ గారు గొప్పోడు అని అనిపించుకోవడానికి కాదు. ప్రకృతి విలయాలు దేవుని చిత్తంలో కూడా జరుగుతాయి. క్రమశిక్షణ నేర్పించడానికి చేస్తాడు. ఎందుకు చేశాడు అనేది మనం ప్రశ్నించడానికి వీలు లేదు. కుమ్మరి కుండను ప్రశ్నించాలా, ఏమంటారు, కుమ్మరిని ప్రశ్నించకూడదు. కానీ వాటి ఫలితాలను అనుభవించేటప్పుడు ప్రభుకు మొరపెట్టుకోవడం తప్పే కాదు. కానీ ఎలా మొరపెట్టుకుంటున్నాం, ఎందుకు మొరపెట్టుకుంటున్నాం, ఏమి మొరపెట్టుకుంటున్నాం, అవి ఎప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని గమనించుకుంటే ఇంత స్పీడ్గా, ఇంత గొప్పగా, చాలా చిన్నది కాదు అది, చాలా పెద్ద అద్భుతం. అటువంటి ఇంత గొప్ప అద్భుతం ఇంత సులువుగా, ఇంత చిన్నదిగా, ఇంత క్షణంలో జరిగిపోవటం అనేది ఇక్కడొక్కచోటే మనం చూస్తాం. చాలా జరిగే అద్భుతాలు అనేకం ఉన్నాయి. కానీ దేవుని కృపలో ఎంతో కొంత సమయము, సందర్భము, పరిస్థితి అన్నీ చూసుకో. ఇక్కడైతే ఏమీ లేదు, అసలు యుద్ధమే ఆయన చేస్తున్నాడు. యుద్ధం ఆయన చేస్తుంటే మధ్యలో యెహోషువ అప్పుడు వచ్చేసి ఇదిగో మేము ఇంకా కొంచెం జనులు పగ తెచ్చుకున్నట్లుగా జరగాలి అంటే అది జరిగిపోవటాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి నీ అవసరత లేదా ఇతరులకు నువ్వు చేసే ప్రార్థన ఎంత మంచిదైనా అది దేవునితో ఉండే అనుబంధాన్ని బట్టి తొందరగా జరగటమా, లేటుగా జరగటమా, ఇంకా ఏంటి దాని పరిస్థితి అనేది మనము గమనించగలుగుతాం అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా అద్భుతాలే. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ చట్టం లేదా ఈ క్రియేషన్ అంతా కూడా సృష్టికర్త అనేటువంటి దేవుని చేతిలో ఉంది. కాబట్టి చట్టాలు చేసినటువంటి దేవునికి చట్టాన్ని టెంపరీగా విత్హెల్డ్ అంటే ఆపివేయటం తెలుసు, దాన్ని అమెండ్మెంట్ మార్చటం తెలుసు, లేదా పూర్తిగా దాన్ని కొట్టేయటం కూడా తెలుసు కదా. అదే చట్టం, అదే జిల్లా కోర్టు, అదే పనిష్మెంట్ అదే ఇస్తుంది. వీడు రేప్ చేశాడు లేదా వీడు దొంగతనం చేశాడు పలానా శిక్ష అని చెప్పేస్తుంది. వీడేం చేస్తాడు కదా, తప్పదు శిక్ష పడిపోయింది అంటాడా, ఎవడు అన్నాడు. ఈ రోజుల్లో ఏం చేస్తాడు, చక్కగా హైకోర్టుకి వెళ్తాడు కదా. జిల్లా కోర్టు అయితే హైకోర్టు ఏం చేస్తుంది, అట కాదు ఇట కాదు అట్ట అన్నీ తప్పిస్తుంది. మరి అదే జడ్జి అదే చదువుకున్నాడు, అవే ఐపీసీ సెక్షన్లు, అవే చట్టాలు అంతా అవే కదా. మరి ఈ జడ్జి తప్పు అన్నది ఈ జడ్జి గారు పెద్ద కోర్టులు అయితే మాత్రం అది తప్పు కాదని ఎందుకు అంటున్నాడు, నాకు అర్థం కాదు. ఖచ్చితంగా ఈ రోజుల్లో ప్రతి చోట జరుగుతున్నాయి, ప్రతి విషయంలో జరుగుతున్నాయి. ఈ పోయేటోళ్ళంతా ఎవరు అంటే మహామహా నేతలు, డబ్బున్నోళ్ళు, పారిశ్రామికవేత్తలు. సాదాసీదా లుంగి పంచ కట్టుకున్నాడు ఎవడు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం మనం చూడలేదు. ఇంకా ఎవరి మెట్లు ఎక్కుతారంటే ఇదిగో దేవస్థానం, అది ఎవరు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు. నేను ఏదో చర్చ అని చెప్పట్లా, ఎవరైతే దేవుని, ఎందుకంటే ఇంకా ఎవరు లేరు కదా, ఆయన చేసే సాయం ఎవరు చేయలేరు కాబట్టి దేవునికి మొరపెట్టి, మనము కూడా దేవునికి మొరపెట్టుకోవడం తప్పని నేను అంటాను లేదు కదా. హైకోర్టులో ఓడిపోతే ఏం చేస్తాడు వాడు, ఊకుంటాడు చేతులు కట్టుకొని. మళ్ళీ మంది సొమ్ము ఏదో పాపిష్టి సొమ్ము పర్లపాలు అన్నట్టు బాగా సంపాదించుంటాడు కదా, ప్రజలను దోచుకొని మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాడు. ఎక్కడో చోట బ్రేక్ వస్తుంది, ఎక్కడో చోట బెయిల్ వస్తుంది, ఎక్కడో చోట ఇంకోటి ఏదో మేలు జరుగుతుంది. కాబట్టి పెద్ద భయపడాల్సిన పని ఏం లేదు వాళ్ళకి. ఎవరు భయపడాలి, సామాన్యులు భయపడాలి. డబ్బు దశకం పరపతి లేనివాడు భయపడాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు అనుకుంటూ ఎక్కడైతే వెనకబడిపోతారో వాళ్ళు పైకి వస్తారు. ఏది కాదు, ఇది న్యాయం, ఇది ధర్మం, మనం మంచిగా పోదాం అన్నట్టు ఖచ్చితంగా దెబ్బతింటాడు. వాళ్ళకి ఏం పని చేయాలి, వాళ్ళకి ఎవరు సహాయం చేయాలి, ఇదిగో యెహోవా సహాయం చేయాలి.
ఇదిగో ప్రార్థన పద్ధతి సహాయం చేయాలి, ఈ ప్రార్థన అనేదే సహాయం చేయాలి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి అవన్నీ మనం చూస్తున్నాం, ఈ పోరాటాలు మనం చూస్తున్నాం. ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి, కనపడటానికి మనం ఒంటరి వాళ్ళం అవుతాం, అంటే లోకరీతిగా, కానీ మనం ఒంటరి వాళ్ళం కాదు. పోరాటం వచ్చినప్పుడు నీ భార్య, నీ పిల్లలు, నీ స్నేహితులు, నీ బంధువులు అందరూ నేను చేయి వదలవచ్చు. కానీ లోకం దృష్టిలో అందరూ వదిలేశారు, నేను ఒంటరిని నీకు అనిపిస్తుంటుంది, కానీ ఒక్కళ్ళు నీకు తోడుంటారు. ఎవరు? దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒంటరిని, ఐఎమ్ అలోన్ అని మాత్రం అనుకోకండి. ఇది మీరు గమనించుకోవాలి. ఏం చేయాలి, ఎట్లా ప్రార్థన చేయాలి? విలాప వాక్యములు, త్వరగా విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం. జనులు హృదయపూర్వకముగా ఎట్లా మొరపెట్టాలంట? మొరపెట్టువారు నిజముగా మొరపెట్టుకున్నవారని ఈ కీర్తనలో మనం చూస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు? యథార్థముగా హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టాలట. నీకు ఎక్కడ ఆపద ఎక్కువ ఉందో, ఎక్కడ ఇరుకు ఎక్కువ ఉందో, ఎక్కడ ఇబ్బంది ఎక్కువ ఉందో దాన్ని బట్టి నీ ప్రార్థించే మనది కూడా మారిపోవాలి. అది చిన్న సమస్య, ఏంది ప్రభా? పెద్ద సమస్య, కొంచెం గోజాడాలి. ప్రభా ఏంది అంత బాధపడుతున్నారు వాళ్ళు, సాయం చేయని అని అడగాలి. కాబట్టి యథార్థముగా హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసి ఇంకేం చేయాలట? సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమో. ఎట్లన్నమ్మా? ఎట్లమ్మా? మన సిస్టర్ ప్రార్థన చేస్తూ ఉన్నారు, రోదన చేయు స్త్రీలను తీసుకోవాలి. కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళు చాలా అవసరం. కాబట్టి 2 సుక్కలు సినిమా వాళ్ళు కన్నీరు గారుస్తారు చూడు, గ్లిజరిన్ పోసుకొని. ఏమంది? రోగుడు దెబ్బ కొడితే 2 కన్నీరు గారుతారు. కాదంట. ఎట్లుండాలంటే నీ కన్నీరు నదీ ప్రవాహము వలె, అట్లుండాలని. నదీ ప్రవాహము వలె నువ్వు ఏడవాలి. అయ్యో అక్కడ ఇబ్బంది పడుతున్నారు అని నువ్వు ఊరికే దయదలిచినంత మాత్రాన, హృదయంలో ఘోషించినంత మాత్రాన పనిచేయదు. దానికి సంబంధించిన క్రియలు ఉండాలి, దానికి సంబంధించిన ప్రార్థన స్వభావం ఉండాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలి? కన్నీటి ప్రార్థన. ఆ కన్నీరు ఎలా ఉండాలి? 2 సుక్కలు కదా కారితే సరిపోదు. కన్నీటి ప్రార్థన కాదు, అలా ఉండకూడదు. నదీ ప్రవాహం వల్ల. ఇంకా ఎలా ఉండాలంటమ్మా? కారణము విరామము కలగనీయకము. రెస్ట్ తీసుకోవద్దు. నీ కన్నులో కంటిన్యూగా ఏడుస్తూనే ఉండాలి, నీ కన్నులో కన్నీరు వస్తూనే ఉండాలి. ఆ ఎదుటివాడి కష్టం నిన్ను అలాగా కదిలించాలి. నువ్వు వాడు ఎవడైనా కావచ్చు, వాడు దేవుని బిడ్డ అయితే మొరపెట్టుకుంటాడు, దేవుని బిడ్డ కాకపోతే వాడిని ప్రేమించిన నువ్వు వాని కొరకు దేవునికి మొరపెట్టుకోవాలి. అంతేగాని ఏదో రీల్స్ కోసమో, ప్రే ఫర్ విజయవాడ, ప్రే ఫర్ ఖమ్మమో కాదండి. అది తప్పని నేను అంటాను లేదు. బట్ ప్రే, ఎలా ప్రే? ఇది ఇలా ప్రే. మా కాపరికి ఎంతో ప్రేమించే హృదయం అండి. ఏది జరిగినా ఇక్కడ ప్రార్థనలో పెడతాడండి. మంచిది, కానీ ఎలా? ఆ కష్టం తీరేలా పెడుతున్నావా? నీది నువ్వు బిల్డప్ చేసుకోవడానికి పెడుతున్నావా? బిల్డప్లు ఉంటాయి కదా మనకి, అందుకోసమా దేవుడు తోసేస్తాడు. నీ బిల్డప్లన్నీ ఒకరోజు అన్నీ కొట్టివేయబడతాయి. యథార్థతతో నువ్వు చేసిన ప్రార్థనలు గుట్టలుగా ప్రభు చేస్తూ ఉంటాయి. ఈ పలుచటి పుట్టంతా కూడా గాలికి కొట్టుకొని పోతా ఉంటాయి. యు ప్రే ఫర్ దట్. నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలి, ఇక్కడ స్పష్టంగా చాలా చిన్న మాటల్లో నీ కన్నీరు నదీ ప్రవాహం వల్ల కారాల అట. విరామము కలగనీయకము. ఏమిటికి విరామం కలగనీయకమా? నీ కంటి పాపను విశ్రమింపనీయకమో. నీ కంటి పాపను ఏదో షో కోసం కొంతమంది ఉంటారు, ప్రార్థన అనగానే పాపం దేవుని పేరు కంటే ముందు కన్నీరే ఎక్కువ, స్వరమే మారిపోతుంది. ఏడుపు కొట్టు ముఖం, ఏడుపు కొట్టు ఏమంటారు స్వరం అయిపోతుంది. ఇక అంతే, వాళ్ళు ఏడ్చి మళ్ళీ అట్లాడడానికి వెళ్ళిపోదు. ప్రార్థనలో బలం ఉండాలి, ఆ ఏడుపులో స్వచ్ఛత ఉండాలి, షో ఉండకూడదు. నువ్వు ఈరోజు ఎవరి గురించి అన్న ప్రార్థన చేయాలి అంటే, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీ కన్నుల కన్నీరు ఎలా ఉండాలి అంటే, నువ్వు మగ ఆడని తేడా చెప్పట్లేదండి, ఎవరికైనా. ఈవెన్ కాపర్లుగా మేము కూడా కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటే చాలా దుఃఖం అనిపిస్తుంది. ఏడుస్తూనే ఉంటాం, ఏడుపు వస్తుంది. ఏడుపును బట్టి వాడు బలహీనుడు, ఏడుపును బట్టి వీడు బలవంతుడు అని చెప్పడానికి లేనే లేదు ప్రార్థన విషయంలో. కాబట్టి ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటాడు? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. రాత్రి 1 గంటకు పండుకుంటాం, మొదటి జామున ఏడలేస్తాం. ఇది కష్టం కదా. ఈవెన్ చదువుకునే పిల్లలు, మేము చదువుకునే రోజుల్లో 4కు లేస్తే మంచి జ్ఞానం తలకు ఎక్కుతుంది, బాగా పొద్దున్నే లేచి చదువుతేనే వాడు మా నాన్నగారు కదా. ఇవాళ రాత్రి 1 గంట వరకు 2 గంటల వరకు చదివి పొద్దున్న 8కి లేస్తాం. ఈవెన్ పరీక్షలు అయినా కూడా అంతే.
9కి పరీక్ష ఉన్నా కూడా పొద్దున్న 8కి లేచి పోయేటోళ్ళు చాలా ఏమంటే రాత్రి 2 గంటల వరకు 2 వరకు కష్టపడి చదువుతారు, కష్టపడి స్లిప్పులు అన్నీ రాసి పెట్టుకుంటారు కదా కాపీలు కొట్టడానికి. సరే మంచిగా బతుకుతున్నారు ఏమన్నా కానీ. కాబట్టి ప్రార్థించడం నేను తప్పని చెప్పడం ఎలా. నా పాయింట్ ఏంటంటే మంచిగా వాళ్ళమండి, మనం చాలా మంచిగా చేస్తాం, కానీ దాంట్లో యథార్థత ఎంత ఉంది, దాంట్లో పని ఎంత ఉంది, దాంట్లో బలం ఎంత ఉంది, దాంట్లో సారం ఎంత ఉంది కదా. లిక్క 10 పేజీ ఆయా 0 ఆయా అంటే ఏం లాభం వచ్చా. 100 పేజీలు నువ్వు పరీక్ష రాస్తేవి, నీకు వచ్చిందేమో 0 మార్కులు వచ్చా, మరి కనీసం పాస్ మార్కులు కూడా రాకపోయా, ఏమి వచ్చాయి గొప్పతనం. అలా కాదు, ప్రార్థించ. నేను అదే చెప్పేది, ప్రార్థన అంటే బలం అండి. ప్రార్థన దేవునితో సత్సంబంధాలు ఉన్నప్పుడు ఎక్కువ గోజాడాల్సిన పని లేదు. ప్లీజ్ అంటే అయిపోయా, నీతో నాకు ఎక్కువ అనుబంధం ఏర్పడిన తర్వాత నేను నిన్ను బతిమాలుకోను, ఏందా అట్లా చేస్తా అంటే అయిపోయా. ఆ చనువు, ఆ ప్రేమ ఆ మాటలను తెలిసిపోతా ఉంటుంది. అలాంటి స్థితిగతులను మనం కలిగి ఉంచే చక్కటి ఆశీర్వాదాన్ని పొందుకుంటామనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో 21వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృప కలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారం ఎప్పుడో మటాష్ అయిపోయిండాల్సింది. మన చేష్టలకి, మన డూప్లికేట్ తనానికి, మన పైన పట్టరానికి లోన ఎదిగి మేడిపండు చూడ మేలిమయండు బట్టలు ఇప్పి చూడ, బట్టలు ఇప్పినా పొట్ట విప్పి చూడాలి, అది ఏదో విప్పి చూస్తే పురుగులు ఉండు, ఇదే ఉంటుంది సత్యం. కాబట్టి ఇక్కడ ఒక్కటే మాట దేవుడికి మేము జ్ఞాపకం చేస్తున్నది, మనం ఆయన కృపను బట్టి బతుకుతున్నాం తప్ప మన గొప్పతనం ఏమీ లేదు. మనం నిర్మూలమైపోయిండే వాళ్ళం ఎప్పుడో ఒక రోజు. కాబట్టి జరగకుండా దేవుని కృప మనల్ని కాపాడుతూ ఉందనేది మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఏమంటాడమ్మా, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన ఎందుకు నేను నమ్మికించుకొనొచ్చున్నాను. ఏ దేవుడు కాదు, ఏమంటాడు, నా భాగం. ఎంత గట్స్ ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి, దేవునితో ఎంత బంధం ఉంటే నావాడు నా భాగం అని చెప్పుకోగలుగుతామండి దేవుణ్ణి. అలా చెప్పుకోవడం వల్ల ఆయనకు ఉన్నటువంటి రిలేషన్షిప్ బయటకు వస్తూ ఉంది. అందుకే ఆయన ఎక్కువగా మొరపెట్టుకునే సిచ్యువేషన్లో బాధపడేమేమో చెయ్యి అన్నట్టే ఉంటుంది. ప్లీజ్, కాకపోతే మరి రౌడీజంగా చేస్తావా లేదా అని ఉండదు, కానీ కాకపోతే ప్లీజ్ చేయరాదు, ప్లీజ్ అన్నట్టు. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే, ఆయన ఎందుకు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను, తనను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు, నరులు ఆశ కలిగి యెహోవాను అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది, యవ్వన కాలమున కాడి మేట నరునికి మేలు అంటారు. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా స్థుతిలోనూ దాంట్లోనూ మంచిగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దైవజనులారా, దైవ బిడ్డలారా, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కటే, ఇలాగ ప్రార్థించండి, ఇలాగ ఆయన గొప్పతనాన్ని గుర్తించండి. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన కృప ఉంది కాబట్టి మనం బ్రతికి పట్టగడుతున్నాం. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్దాం. అనేకుల గురించి ప్రార్థించడం కోసమే మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, తప్పు కాదు. కానీ ఎలా ప్రార్థిస్తున్నా, పైపైన పెదవులతో నాటకం ఆడుతున్నావా, హృదయం నిండుగా ఆ ప్రేమను నింపుకొని ఆయన కలిగినటువంటి ఆ బాధను బట్టి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. యుద్ధము. కాబట్టి నేను ఆత్మీయంగా కూడా వాక్యాలను మీకు గమనికలోకి తీసుకొని వచ్చినప్పుడు పగటిని పెంచుతున్నాడు, వెలుగును. ఎందుకంటే ఈ రోజుల్లో మనం పోరాడేదంతా కూడా శత్రువులు. ఈ రోజుల్లో ఈవెన్ ఫిజికల్గా కూడా వాడేం పైకి రాడు. మనం ఏదన్నా అంటే తలంచుకొని పోతాడు, లోపల చేసేది చేస్తూ ఉంటాడు. అందుకని ఎఫెసీయులు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో 12వ అసలు యుద్ధం ఏంటో చెప్తాడు ఇక్కడ మనకు. ఎఫెసీయులు 6:12 అసలు యుద్ధం ఏంటో చెప్తాడు. చూడండి ఒకసారి. ఎఫెసీయులు, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ పోరాడుచున్నాం. వాడేమో అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో పోరాడుదామని మనం తెలుసు కాబట్టి మనం అనుకుంటున్నాం. కానీ వాడేమనుకుంటుంటాడు, నా దేవుడే గొప్ప, నేనే గొప్ప, నేను ఇట్లా, నేనట్లా, నేనని ఆ నేను అన్నటువంటి ప్రవాహంలో వాడు కొట్టుకుపోతా ఉంటాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, నేను అన్న స్వార్థం మనకి పనికిరాదు. మనమంతా ఒకటి. దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి. మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ అంధకార సంబంధమైనటువంటి విషయాలతోనూ ప్రధానులతోనూ అంధకార సంబంధం లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతోనూ మనము పోరాడుతున్నామని ఇక్కడ మనకు తెలియజేయబడతా ఉంది. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయాన్ని నేను మీకు లోకరీతిగా ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాక్చువల్గా సూర్యుడు అనేది జీవనం అంటారు లోకరీతిగా. జీవం. ఎందుకంటే 4 రోజులు సూర్యుడు కనపడకపోతే మన శరీరాలు సరిగా పనిచేయవు, అంతా దగ్గు, తుమ్ము, జలుబు, రోగాలు, రెస్ట్ కదా. ఎండ వచ్చిందనుకో, అబ్బా ఎండ
కాబట్టి మనం డి విటమిన్ కావాలంటే ఏం చేస్తాము? టాబ్లెట్లు వేసుకుంటాం కదా. ఏం చేస్తాం? కాస్త ఎండకు ఉండాలి. ఈ రోజుల్లో మనం ఎండపై కూర్చుంటున్నాం, కానీ పాత రోజుల్లో షెట్లు ఇప్పి ఎండకు పని చేసేటోళ్ళు పాపం పొలాల్లో ఆడ ఈడ. కాబట్టి తెలియకుండానే ఈ డి విటమిన్. కాబట్టి ఈ సూర్యుడు అనేది ఒక లైఫ్, జీవం. ఇది నమ్ముతాం లోకంలో, లోకరీతిగా. అట్లాగే మూన్ అంటే పండు వెన్నెల్లో కూర్చొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇలాంటి అంటే ఏంటి? ప్రశాంతతకి, మానసిక ఆనందానికి, ఉల్లాసానికి కదా. ఏమని చెప్పొచ్చు? మూన్ అంటే, ప్రశాంతత అంటే ఇట్స్ ఎ మెంటల్ ఎనర్జీ. సూర్యుడు అంటే ఇట్స్ ఎ ఫిజికల్ ఎనర్జీ. యెహోషువ మా ఫిజికల్ ఎనర్జీ కానీ మా మెంటల్ ఎనర్జీ కానీ తగ్గకుండా చేయని ప్రార్థన చేసి ఉండొచ్చు. దాంట్లో ఇంటర్నల్గా, ఆత్మీయంగా కూడా మనం గమనిస్తే చంద్రుడు సూర్యుడు అనేటువంటి మాటలు ఒక దినాన్ని ఆపేయని అంటే సరిపోతుండే. సూర్యుడని ప్రత్యేకంగా, చంద్రుడని ప్రత్యేకంగా పలికాడు అంటే నేను జనరల్గా అక్కడిక్కడ వెతికినప్పుడు నాకు తోచిన అంశాలు ఏంటంటే లైఫ్, జీవము, ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ. అంటే మేము అలసిపోకుండా మాకు సహాయం చేయి, ఈరోజు ఇది మేము ముగించేయాల్సిందే అని దేవుని వేడుకున్నాడేమో అనిపించింది. మరి ఈ ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ కావాలంటే ఇగో ఇవే ఈ పోరాటాలన్నీ ఈ రోజుల్లో మనకు కావాలంటే ఏం చేయాలో మనకు చక్కగా ఇక్కడ తెలియబడతా ఉన్నది. మీరు గమనించండి. ఇక్కడ 2 కొరింథీయులు 10:4 ఒకసారి చూడండి. పోరాడున్నది అంధకార, ఇంకేమైనా ఉన్నాయి కదా, దురాత్మశక్తులని ఇవన్నీ కదా. బాగానే ఉంది, అంత బాగానే ఉంది. కానీ అమ్మా ఇక్కడ ఎటువంటి వాటితో యుద్ధం చేయాలి? ఏదో ఈటెలు కావాలి, కత్తులు కావాలి, బల్యాలు కావాలి, డాలులు కావాలి, అన్నీ కావాలి కదా. మరి ఇక్కడ ఒక క్రైస్తవ జీవితానికి సంబంధించిన యుద్ధోపకరణాలు ఏంటంటే యుద్ధానికి సంబంధించిన ఉపకరణములు. చదువు నాయన. శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడజోయజాలినంత బలము కలవై ఉన్నవి. నువ్వు అనుకున్నావు నా చేతిలో కత్తి లేదే అని. మనకు తెలుసు వాక్య రూపంగా, వాక్యం 2 అంచుల వాడి అయినట్టుగా వాక్యంతో పోరాడాలి కదా. శిరస్త్రాణం పెట్టుకోవాలి. అవన్నీ ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఉన్నాయి కదా. యుద్ధోపకరణాలు అని చెప్తే అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ మీరు చదువుకోండి. ఇక్కడ యుద్ధోపకరణాలు. మరి యుద్ధానికి వెళ్తున్నావు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీకు కత్తి ఉండాలి, ఇంకేదో ఉండాలి కదా. నేను పోరాటానికి వెళ్తున్నాను, సైనికులకు ఏదో ఉంటాయి కదా, అన్నీ కూడా మంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకోవాలి, మంచి వెహికల్స్లో వెళ్ళిపోవాలి, రకరకాల ఆయుధాలు, బాంబులు, డైనమైట్లు, ఆవి, తుపాకులు అన్నీ ఉండాలి. అయితే లోకరీతిగా ఇవన్నీ ఉంటాయేమో కానీ మనకి ఇవి పనికిరావు. ఇవన్నీ ఏంటంట? మనకి యుద్ధోపకరణములు అంటే ఏంటంట? శరీర సంబంధమైనవి కావు కానీ అవి శరీర సంబంధమైనవి కాదు కానీ అవతలోడు మనల్ని ఎగతాలు చేస్తూ ఉంటాడు. అన్నిటికీ మన పవర్ ఏంటో తెలియక వాడు మనల్ని ఎగతాలు చేస్తాడు. ఎందుకంటే మనకు కత్తులు లేవు, వాడికి కత్తి ఉంది, వాడికి కటారు ఉంది, వాడికి అన్నీ ఉన్నాయి కదా. అందుకని వాడు ఏమనుకుంటాడంటే ఏమీ లేని నీవు ఉత్త చేతులతో ఉన్నావు అనుకుంటాడు. కానీ కనపడని ఆయుధాలు మన దగ్గర ఎన్ని ఉన్నాయో ఇక్కడ చెప్పబడతా ఉంది. కాబట్టి నువ్వు భయపడవలసినటువంటి అవసరత లేదు. నీ ప్రార్థన విషయంలో కానీ, నీ పోరాట విషయంలో కానీ నీవు దేవుడితో సత్సంబంధాలు కలిగి ఉంటే పోరాటం ఆయనే చేస్తాడు, నిన్ను పనిముట్టుగా వాడుకుంటాడు. ఆ పనిముట్టుకు కూడా పనిముట్లు అవసరం, కవచం అవసరం, తర్వాత ఇంకేదో అవసరం. అవన్నీ కూడా ఏమిటయ్యా అంటే ఇవి ఏంటి దుర్గంబులను పడదొరిజాలనంత బలము కలవేయున్నవి. కాబట్టి మనం గమనించుకుంటే ఎన్నో రకాలుగా ఆత్మీయమైనటువంటి పోరాటాల్లో మనం యుద్ధాలు చేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి విషయాల్లో మనం ప్రేయర్స్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి కష్టాలు విన్నప్పుడు మన మనసు కరిగిపోతుంది. వాళ్ళ గురించి ప్రార్థన చేయటం అనేది చాలా అవసరం. అందుకోసమే దేవుడు మనల్ని కొంతమంది మన అవసరానికి కాకుండా వాళ్ళ అవసరానికి మనల్ని వాడుకుంటూ ఉంటారు. నిజమే, కొంతమంది మన దగ్గర ఉండరు, కానీ మనకు అనుకూలంగా ఉండరు, లేదంటే సంఘానికి రారు, దేవునికి ప్రేమతో ఉండరు, కానీ అన్నీ ఉంటాయి. కానీ ప్రార్థించమని అడుగుతూ ఉంటారు. అది దేవుని చిత్తం. ఇక మనం ఏం చేయలేము. దేవుడే వాళ్ళకి అట్లా అనుమతిస్తున్నప్పుడు మనమెవరో నువ్వు అట్లా లేవు, ఇట్లా లేవు కాబట్టి ఎందుకు అనేది మనం అనడానికి అర్హులం కాదు. వాళ్ళు అడిగారు, మనం చేస్తామని కమిట్ అయితే చేయాలి. చేయమనేది అయితే వాళ్ళకి మొహం మీద చెప్పేసేయాలి, అయ్యా మేము చేయలేమండి. చేస్తామని తలొప్పి చేయకుండా ఉంటే మహాపాపం, అది మళ్ళీ నీ మీదకి వస్తుంది, రివర్స్. కాబట్టి తప్పదు. కాబట్టి ఇటు యుద్ధోపకరణం మనం ధరించుకోవాలి. అటు ధరించుకున్న తర్వాత మనం వాటిని బట్టి మనం ముందుకు వెళ్ళాలనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పగటి కాలం పెంచబడి ఉన్నది మన ఆత్మీయ మేలు కొరకన్న సత్యాన్ని మనం గమనించుకోవాలి. రాకడ లేట్ అవుతుంది ఎందుకు? వెంటనే ఉరిమి పిడుగులు పడి ఈ అంతా కూడా దుష్ట సామ్రాజ్యం నశించిపోతే నేను వెంటనే పోయి పరలోకానికి వెళ్తానంటే ఒరే స్వార్థపరుడా, ఇంకా చాలా మంది రావాల్సిన్నదిరా, నీ ఒక్కడివే కాదు కదా, నీ ఒక్కంతోనే పరలోకాన్ని నింపబడదు కదా, ఇంకా అనేకుల కొరకు నేను ఎదురు చూస్తా ఉన్నాను, వారి కొరకు ఆలస్యం చేస్తున్నాను, కొంచెం ఓపిక పట్టరా భయ్ అంటాడు. మరి ఆ ఓపిక పట్టే సమయంలో మనం చేయవలసిందంటే నీ గురించి నేను, నా గురించి నీవు ప్రార్థన చేసుకోవాలి. ఎట్లా ప్రార్థన చేసుకోవాలి? కన్నీరుడు నది వలె ప్రవహించాలి.
కంటి పాపకు విరామం ఇవ్వకూడదు. అయ్యో అని ఒక్కసారి మనసుకు అనిపిస్తే వాడు ఎవడన్నా కానీ ఎటువంటి వాడన్నా కానీ వారి గురించి మేలు 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 జరగాలన్న ప్రార్థన నీవు దేవుని ఎదుట ఉంచుతూనే ఉండాలి. మర్చిపోవద్దు. వాళ్ళు నీకు చెప్పి మర్చిపోతారు, మళ్ళీ నువ్వే అని ఒకసారి అప్పుడు రిక్వెస్ట్ ఇచ్చావు కదా, జరిగిందా అది ఏం అని మళ్ళీ అడగాలి. విచిత్రంగా ఉంటుంది పరిస్థితి. అయ్యా ఇది అని అప్డేషన్స్ ఏమి ఇవ్వరు వాళ్ళు. నీకు చెప్పడమే మహాభాగ్యం. నువ్వు కూడా ఏంటంటే ఈ రోజుల్లో కాపర్లు కూడా అలా చెప్పే విశ్వాసాల కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది. ఇది అంటే పాపం, అది ఏమంటే ప్రార్థన అంటే అంత సులకనైపోయినట్టుగా ఉంటుంది. మేము చేస్తాం, మేము ప్రేయర్ రిక్వెస్ట్లు ఇవ్వండి, చేస్తాం ప్రేయర్ రిక్వెస్ట్. ఎవరు వాళ్ళ సంఘాలు ఉన్నాయి, వాళ్ళ కాపర్లు ఉన్నారు, వాళ్ళ విశ్వాసులు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు చేసుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసుకోకుండా నిన్ను అడుగుతున్నారంటే వాళ్ళను భక్తిహీనతలుగా మారుస్తున్నాం. మీరు చేసుకోండి అమ్మా, వీలుంటే మేము కూడా చేస్తాం అనాలి. ఈ రోజుల్లో అది లేదు, అడ్వర్టైజ్మెంట్ కదా, వస్తే చాలు, ఒకళ్ళు వచ్చినా మేలే, మేము చేస్తాం, మేము ఉపవాసం ఉండి చేస్తాం. వీళ్ళు ఒక విశ్వాసాలు కూడా అవతల అదే చెప్పి మా కాపరి అందరి కోసం ఉపవాసం ఉండి చేస్తాం. ఎందుకు చేస్తాం? ఏ పని మాకు తినొద్దాం మేము. దయచేసి జ్ఞాపకం పెట్టుకుని నిజంగా ఆ బంధం ఉంటే చేస్తాం, ఎందుకు చేయలేము? దేవుడే అట్లాంటి చేస్తున్నప్పుడు మనుషులు మాకు నిజంగా ఆ ప్రేమ ఉండి ఆ బంధం ఉన్నప్పుడు పోగొట్టుకోలేము కదా. ఖచ్చితంగా వాళ్ళ కోసం చేస్తాం. శత్రువైనా సరే, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళైనా సరే వాళ్ళ కోసం చేయాలి. వాళ్ళకు ప్రేమ ఉంది, చేస్తాం తప్పకుండా. కాబట్టి వీటిని జ్ఞాపకం పెట్టుకుందాం. దయచేసి ఈ విషయాలని జ్ఞాపకం పెట్టుకుందాం. కానీ నేను 2 మాటలు చెప్తా ఉన్నాను చివరిలో. నిశ్చయతతో చేయండి. మీరు యుద్ధం చేయండి, కానీ నిశ్చయతతో, డిటర్మినేషన్ చేయాలి, పట్టుదల కలిగి. ప్రార్థన ఎలా చేయాలి? పట్టుదల కలిగి ప్రార్థించండి. అట్లాగే ఇది ఎట్లా చేయాలి? యుద్ధం పట్టుదల కలిగి చేయండి. ఓడిపోతానేమో అని చేయకండి. అట్లా చేయొద్దు. అసలు అట్లా చేయాల్సి వస్తే యుద్ధానికి రాకండి. మీరు అవసరం లేదు. మిమ్మల్ని పెట్టుకున్నవాడికి తలనొప్పి. మిమ్మల్ని కవర్ చేసుకోవడమే సరిపోద్ది వాడు యుద్ధం వదిలేసి. మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మీకు కత్తి ఇచ్చి మిమ్మల్ని ముందు తీసుకెళ్ళడానికే కష్టం. కాబట్టి అటువంటి వాళ్ళు పనికిరారు. క్రైస్తవ జీవితానికి పనికిరారు, యుద్ధానికి అసలే పనికిరారు. కాబట్టి వీటిని గమనించుకున్నాం. కాబట్టి నిశ్చయతతో, భక్తి అంటే డివోషన్ అన్నామా, డివోషన్తో మనం ముందుకు వెళ్దాం. ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా డోంట్ వరీ. యుద్ధము యెహోవాదే, యుద్ధం చేస్తున్నాడు. ఆ రోజు వడగండ్ల చేత చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. యెహోషువ పోరాటంలో వాళ్ళు జనులతో మధ్య చచ్చిపోయిన వాళ్ళ కంటే కూడా వడగండ్ల చేత చచ్చిపోయిన అంటే ఎప్పుడు కూడా దేవుడు చేయి వదిలిపెట్టాడు. నీ పక్షాన యుద్ధం చేసేది దేవుడే. కానీ నువ్వు ఎలా ఉన్నావు, ఎట్లా నిలబడ్డావు, ఎందుకు నిలబడ్డావు, ఎలాగ ఆయన్ని వాడుకుంటున్నావు అనేది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం పోరాడు విషయాలతో కాదు, కానీ అంధకార శక్తులతోనూ, అపవిత్రాత్మలతోనూ, మధ్యాకాశంలో దురాత్మ శ్రమతోనూ మనం పోరాడుచున్నాం. మన యుద్ధోపకరణముల కంటికి కనిపించేటివి కావు, కానీ అవన్నీ కూడా ఎట్లుంటాయంటే దేవుని ఎదుట దుర్గములను పడచేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వెపన్స్ అవి. అట్టి వెపన్స్ మన కంటికి కనిపి శత్రువు కనపడదు. ఒక క్రైస్తవుని యుద్ధ ఎన్ని వెపన్స్ ఉన్నాయి ఏంటి అనేది అవతలవాడికి అర్థమే కాదు. వాడికి ఎంతసేపు కత్తులు, కటార్లు, రాళ్ళు, రప్పులు, లేకపోతే ఇంకేదో తీసుకొని మీదకి వస్తే అదే పెద్ద యుద్ధం అనుకుంటున్నాడు వాడు. మనం ప్రార్థించాలి. ఎట్లా ప్రార్థించాలంటే నీ కన్నీరు నది వలె పారాలి, నీ కంటి పాపకు రెస్ట్ ఉండకూడదు. అటువంటి ప్రార్థన చేయను. విజయవాడ గురించి చేసినా, ఖమ్మం గురించి చేసినా, దేశం గురించి చేసినా, రాష్ట్రం గురించి చేసినా, ప్రధానుల గురించి చేసినా, రాజకీయ నాయకుల గురించి చేసినా, అధికారుల గురించి చేసినా చెయ్యాలి అన్నాడు దేవుడు. కానీ ఇలా చేయాలండి, ఇలా చేయాలి, ఇలా చేయకుండా చేశామన్న ప్రార్థన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కాబట్టి జాగ్రత్త పడదాం. మంచి సైనికుల వల్లే దేవునికి ఒక సైన్యంలో సైనికుని ఎందుకు చేరుతాడంటే ఆ దండు నాయకునికి సంతోషం కావాలి, బలం కావాలి. నిన్ను చేర్చుకుంటే తలనొప్పైపోయిందిరా అని అనుకోకూడదు. ఆయన యేసుప్రభు తన యెహోవా దేవుని విషయంలో కూడా ఒక విషయంలో ఇలా మాట అన్నాడు. ఎవరి విషయంలో అన్నాడండి? పిలిచి పట్టం కట్టినందుకు పశ్చాత్తాపడ్డాడు. సావుల విషయం మనం అలా ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభానికి వందనాలు. ఈ లోకరీతిగా అనేక సమస్యల్లో మేము కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు వారు కూడా అట్టి సమస్యల్లో ఉన్నారు. నైనా క్రైస్తవులుగా, నిన్ను ప్రేమించిన బిడ్డలుగా, ప్రార్థన యొక్క బలం తెలిసినటువంటి వారిగా మేము వారందరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ నీటి మునక వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. గర్భిణీ స్త్రీలు కానివ్వండి, చంటి బిడ్డలు ఉన్నటువంటి వారు కానివ్వండి, వృద్ధులు ఉన్నటువంటి వారు కానివ్వండి, అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారు కానివ్వండి, వికలాంగులుగా ఉన్నటువంటి వారు కానివ్వండి, ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రభా, తలుచుకుంటేనే బాధ. వారి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నైనా త్వరగా ఆ ప్రాంతాలను తిరిగి వైభవముతో, పూర్వపు నైనా మేలుతో నిలబెట్టమని వేడుకొంటూ ఉన్నాను. తినడానికి తిండి, చుట్టూ వాటర్ ఉన్నప్పటికీ కూడా తాగటానికి వాటర్ లేని పరిస్థితుల్లో వారు ఉన్నారని మేము వింటూ ఉన్నాం. అయ్యా, నీ ప్రియ బిడ్డలు ఉండవచ్చు, నేను ద్వేషించే వారు ఉండవచ్చు.
అయ్యా ప్రభా నాయన క్రైస్తవులను నాయన అసహించుకునే వారు కూడా అక్కడ ఉండవచ్చు, కానీ మేమైతే అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ కూడా క్షేమంగా ఉండాలి, అందరూ కూడా నాయన సంతోషంగా ఉండాలి, అందరూ కూడా పూర్వపు వైభవంతో నింపబడాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రభుత్వానికి చక్కటి జ్ఞానం ఇవ్వండి తండ్రి. ఏదో షో పుట్టప్ కోసమో నాయన 10 ఇచ్చి 100 ఇచ్చామని చెప్పుకోవడం కోసమో, మా పీరియడ్లో ఇలాంటివి ఎదుర్కొన్నామని చెప్పుకోవడం కోసమో, ఒక అనుభవం కోసమో దీన్ని అట్టిపెట్టుకోకుండా నిజంగా ప్రభా ప్రజలకు సహాయపడేటువంటి ఆ పనులు చేయటానికి వారికి నేర్పించమని వేడుకొంటున్నాను. నైనా ఒక గర్భిణీ స్త్రీ హాస్పిటల్ వెళ్ళటానికి నైనా బోట్ వాళ్ళు 10,000 తీసుకున్నారని మేము న్యూస్లో చూస్తా ఉన్నాం. అయ్యా మొరపెట్టుకుంటున్నాం, అవసరాన్ని నైనా వాడుకొని ధనాన్ని సంపాదించుకోవటానికో, పేరును సంపాదించుకోవటానికో, పలుకుబడి సంపాదించుకోవటానికో, మంచి పేరు కోసమో, కీర్తి ప్రతిష్టల కోసమో కాకుండా మానవత్వముతో పనిచేయేవారుగా, మానవత్వంతో ఇతరులకు సహకరించేవారుగా మేము ఉండుటకు నేర్పించమని వేడుకొచ్చున్నాం. క్రైస్తవుల్లో కూడా అనేకులు ఉన్నారు ప్రభా, అందరినీ కూడా పేరు పేరున దీవించమని వేడుకొచ్చున్నాం. అట్టి కష్టం, అట్టి నష్టం ఎవరికి కూడా రాకుండా సహాయం చేయి. మా తప్పిదాలే కారణమేమో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఆ వరదలు రావటానికి, ఆ తుఫాన్లు రావటానికి, అయా లోతట్టు ప్రాంతాలు మునిగిపోవటానికి చెరువులను ఆక్రమించి ఇల్లు కట్టుకున్నటువంటి వారు ఉన్నారు, నాలాలు ఆక్రమించుకొని ఇల్లు కట్టుకునేటువంటి వారు ఉన్నారు. అయ్యా మొరపెట్టుకుంటున్నాం నాయన, ఎంత డబ్బున్న వాళ్ళే వారిని కరుణించండి, వారికి మంచి మనసు దయచేయండి తండ్రి. అయ్యా మొరపెట్టుకుంటే ఎప్పుడో ఒకసారి వచ్చే విపత్తు కదా అని ఈజీగా తీసుకోకుండా, అయ్యా ఇంకెప్పటికీ ఇటు విపత్తులు జరగకుండా మంచి నిర్ణయాలు, మంచి చట్టాలు, మంచి రూల్స్ ఏర్పాటు చేసుకునేలా సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రభుత్వానికి బలం ఇవ్వండి, ఆర్థిక స్థితిగతులలో మెరుగివ్వండి, అట్లాగే అక్కడి ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. అనేకులు వెళ్తూ ఉన్నారు సహాయం చేయడానికి, ఏ టీమో ఏమో తెలియదు కానీ అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా వారికి ఒక ప్యాకెట్ భోజనం ఇచ్చేటువంటి వారు సైతము బహుగా దీవించబడేలా సహాయం చేయండి నా ప్రభు. సంటి బిడ్డలకు పాలు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు, వారిని కూడా మీరు కనికరించమని వేడుకొచ్చున్నాం. ఇట్టి పరిస్థితి తిరిగి మా ప్రజలకు రాకుండా సహాయం చేయండి. ఇక చాలు ప్రభా, ఇటువంటి చూసి మేము ఇబ్బందిగా ఉన్నాం, మేము వేదనతో ఉన్నాం, మేము దుఃఖంతో ఉన్నాం నా తండ్రి. నీ చిత్తమైతే ఇవి రిపీట్ కాకుండా సహాయం చేయండి తండ్రి. దానికి సంబంధించినటువంటి చక్కటి ప్రణాళికలు, ఆలోచనలు ప్రభుత్వాలు, అధికారులు తీసుకొని నాయన ముందుకు వెళ్ళేలా కృపదయచేయమని వేడుకుంటున్నాను. అట్లాగే నా తండ్రి, నా రక్ష నీకే వందనాలు చెల్లిస్తున్నాం. కృపదయచేయమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావంలో నీకే ఆరోపిస్తూ అట్టి ప్రార్థనా స్వభావం నాయన మా కన్నీరు నదీ ప్రవాహం వల్ల పారునట్లుగా, మా కంటి పాపకు విరామం ఇవ్వకుండా మేము ప్రార్థన చేయనట్లుగా మాకు నేర్పించండి. అట్టి బాధ్యత కలిగినటువంటి నాయన పౌరులుగా, ఈ దేశ పౌరులుగా, గర్వించదగ్గ వారుగా, ప్రేమతో ఈ యొక్క బంధాలను పెంచుకునే వారుగా మేము ఉండుటకు కృపదాయి చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.